complete Genesis. Amen. పూర్తి ఆదికాండం పూర్తిగా చూద్దాం అనుకుంటున్నాం. Amen. Bless this Bible study, Lord. ఈ యొక్క బైబిల్ స్టడీని ఆశీర్వదించండి. Amen. Everything in your hands of grace. మీ చేతులకి కృపగా చెప్పుకుంటున్నాం. In the name Amen. of Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామములో మేము అడుగుతున్నాం. Amen. ఆమేన్. Please sit down, brothers and sisters. Universe. భూమి ఆకాశం అంటే ఆకాశంలో ఏదో నక్షత్రాలు గ్రహాలు ఉందో అదన్నీ కలిసి యూనివర్స్ అంటారు. విశ్వం. భూమి ఆకాశం అంటే ఏం అనుకుంటారంటే అందరూ ఈ భూమి మేఘాలు ఈ మేఘాలు ఉంది కదా ఇది మాత్రం దర్శిస్తారు. ఆ మేఘాలు ఏమీ లేదు, అక్కడ మొత్తం సృష్టి ఉంది. Hallelujah. So for long time we are trying to preach on this chapter of book of Genesis. Amen. చాలా కాలం నుంచి మనం ఈ ఆదికాండం బైబిల్ స్టడీ చేద్దాం అనుకుంటున్నాం. Amen. Where we go by one chapter, మనం ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. we Amen. will get a clear picture of the Bible. ఆ యొక్క పరిపూర్ణమైన చిత్రాన్ని మనం ఈ బైబిల్లో చూద్దాం. Amen. Hallelujah. హల్లెలూయా. So I know that it's very hot. ఇక్కడ చాలా వేడిగా ఉంది. For Amen. at least 1 hour we will see the message and we will take rest. ఒక గంట చూసి రెస్ట్ చేద్దాం. దాన్ని తీసేసి కొంచెం కుదరదు. ఇక్కడ గాడి ఇక్కడ రాకపోతే అక్కడ రాదు. It's 1 hour. సరే సరే కొంచెం ఎదుగుండా వస్తుంది లైట్. సరే ఆవిడ కూడా కట్ చేస్తుంది, మీరు కానీ మీరు చూద్దాం. Hallelujah. Hallelujah. So you take notes on these subjects. మీరందరూ మీ యొక్క పెన్నులు పేపర్లు తీసుకోండి, రాసుకోవాలి కనుక. Amen. We'll see one chapter wise Genesis. అధ్యాయాలు తర్వాత అధ్యాయంగా మనం వరుసగా చూద్దాం. In the beginning, ప్రారంభంలో God created the heaven and the hell. ప్రారంభంలో దేవుడు యొక్క ఆకాశాన్ని భూమిని సృజించాడు. Amen. Hallelujah. Hallelujah. In the beginning, ప్రారంభంలో the question comes, అక్కడ ఒక ప్రశ్న వస్తుంది, Amen. when? ఎప్పుడు? A beginning ఎప్పుడు? అసలు ఆ ప్రారంభం ఎప్పుడు? Amen. Hallelujah. God is the Alpha and Omega. దేవుడు అల్ఫా మరియు ఒమేగా అయి ఉన్నాడు. Beginning Hallelujah. and the end. అంటే ఆది అంతం ఆయనే అయి ఉన్నాడు. Amen. Hallelujah. Amen. For the God Jehovah, దేవుడైన యెహోవా యెహోవా దేవుడుకు దేవుడుకు no beginning, no end. దేవునికి ఆది లేదు అంతం లేదు. Amen. But for Jesus Christ, కానీ యేసుక్రీస్తుకు you can say Jesus. Hallelujah. Amen. యేసు 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 Amen. యేసు అని చెప్పగలం. యేసు క్రీస్తు కూడా ఆదిలోనే ఉన్నారు. Amen. For Jesus, యేసుక్రీస్తుకైతే have the beginning క్షమించండి, యేసుకైతే ప్రారంభం ఉంది and the end. మరియు అంతం. అంతము. Amen. Hallelujah. Hallelujah. He born one day ఆయన ఒక రోజు జన్మించారు, and he Amen. died. ఆయన మళ్ళీ మరణించారు. Amen. Hallelujah. Hallelujah. But he raised up. ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. That is Christ. Amen. క్రీస్తు అయి ఉన్నారు. Hallelujah. So our prophet saying, మన ప్రవక్త చెప్తారు, Jesus have the beginning and the end. యేసుకి ఆ ప్రారంభము మరియు అంతము ఉంది, Amen. But not for కానీ Christ. యేసు క్రీస్తుకు లేదు. Hallelujah. హల్లెలూయా. Hebrews chapter హెబ్రీ గ్రంథంలో 1, 1వ అధ్యాయం, 11. క్షమించండి 11, హెబ్రీ 11, 3. హెబ్రీ 11:3. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడెను, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. No, English version. హెబ్రీ 11:3. Through faith we understand విశ్వాసం ద్వారా మనం అర్థం చేసుకోగలము that the worlds were framed by the word of God. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. అందుని బట్టి Amen. Hallelujah. ప్రపంచములు దేవుని వాక్యం వల్లనే నిర్మాణమైనవి. Amen. To understand this, మనం దీన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవడానికి this is a faith. ఇది ఆమేన్. This is not science. ఇది యొక్క సైన్స్ కాదు కానీ ఇది విశ్వాసం. విశ్వాసం. విశ్వాసం ద్వారా దీన్ని అర్థం చేసుకోవాలి. The people are saying that జనాలు చెప్తారు, scientists సైంటిస్టులు small spark came
చిన్న ఒక్క కణం అది జరిగింది. స్పార్క్. స్పార్క్. బిగ్ బ్యాంగ్ అనుకోండి. స్పార్క్ అంటే చిన్న కణం. బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ. స్పార్క్ అంటే ఏంటండి? స్పార్క్ విస్ఫోటనం, చిన్న చిన్న విస్ఫోటనం. In the small spark, ఆ యొక్క చిన్న విస్ఫోటనం ద్వారా that the world created. ఆ ప్రపంచము నిర్మితమైందని. But when that spark happened, అసలు ఆ యొక్క చిన్న విస్ఫోటనం ఎప్పుడు జరిగింది? how the spark happened when nothing was there? అసలు ఏమి లేనప్పుడు అది ఎలా జరిగింది స్పార్క్ అనేది కూడా? ఆమేన్. So they don't have an answer. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. హల్లెలూయా. So we are not following the science and education. మనం ఆ చదువుల్ని ఆ విజ్ఞానాన్ని మనం ఫాలో అవ్వం. కానీ Paul writing in Hebrews, హెబ్రీయులో పౌలు చెప్తున్నారు, through the faith, విశ్వాసం ద్వారానే. హల్లెలూయా. హల్లెలూయా. hallelujah, హల్లెలూయా. we are understanding that విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. the whole world was created ప్రపంచములు దేవుని వాక్యం వల్లనే నిర్మాణం అయింది. విశ్వాసం ద్వారా మనం గ్రహించుకొనుచున్నాము. for the believers. It's easy thing to understand. ఆ విశ్వాసులకి ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. They are not going and making research. వాళ్ళేమి వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేయరు విశ్వాసులు. Faith no need research. దాని విశ్వాసులకి ఈ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఆమేన్. లేదు. హల్లెలూయా. When God told to Abraham, you will have a child, దేవుడు చెప్పాడు అబ్రహాంకి, నువ్వు కుమారుని కలిగి ఉంటావు. he's not going to hospital and take the scan and the MRI and the blood test and the sperm test and all. No. అబ్రహాం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు, స్పెర్మ్ టెస్ట్లు అని చేయించుకోవాలి పుడతాడా లేదా అని. అవును. ఆమేన్. నాకు ఎన్ని కణాలు ఉన్నాయని టెస్ట్ చేయించుకోలేదు. It's possible or not? అది జరిగిద్దా లేదా? ఆమేన్. It's just when God said, start from here, leave your family. దేవుడు చెప్పాడు నీ కుటుంబాన్ని వదిలేయమని. I'll make you like the stars and the dust of the earth. ఆమేన్. నేను నీ సంతానాన్ని ఆకాశంలో నక్షత్రాల వలె, భూమి మీద ఇసుక రేణువుల వలె చేస్తానని చెప్పాడు. ఆమేన్. ఆమేన్. The two generations. రెండు తరాలు. హల్లెలూయా. ఆకాశంలో నక్షత్రాలు ఒక తరం, ఆకాశంలో నక్షత్రాలు ఒక తరం, ఇసుక రేణువులు ఇసుక రేణువులు ఇంకో తరం. ఆమేన్. So Abraham have many children. అబ్రహాంకి చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆమేన్. Ismail's 12 tribes ఇస్మాయిల్కి 12 గోత్రాలు ఉన్నాయి. and Keturah's 6 sons. శతూరాగా 6 పిల్లలు ఉన్నారు. What are they? వాళ్ళు ఎవరు? They are the ఇసుక రేణువులు. they are associated with the earth only. వాళ్ళు భూ సంబంధమైన వాళ్ళు. హల్లెలూయా. But the promised son, కానీ ఆ యొక్క వాగ్దాన పుత్రుడైన the promised son, వాగ్దాన పుత్రుడు, they are like a stars. వాగ్దాన పుత్రుడు ఎవరైతే పుడతారో వాళ్ళు నక్షత్రాల వలె ఉంటారు. హల్లెలూయా. So the ఇసుకలు లాగా ఎంతో మంది పెరిగిపోయారు ఆలోచిస్తారు. ఆమేన్. అబ్రహాం సంతానం ఇస్మాయిల్ ద్వారా కానీ కెతూరా ద్వారా కానీ చాలా మంది ఇసుకలాగా పెరిగిపోయారు. హల్లెలూయా. ఈరోజు ఆయన ఆ సంతానమే మొత్తం. ఆమేన్. వాళ్ళంతా ఇసుక సంబంధించిన వాళ్ళు, భూ సంబంధించిన వాళ్ళు అందరూ. But they came from the dust, వాళ్ళు ఇసుకలో నుంచి నేల నుంచి వచ్చారు. they go to the dust. వాళ్ళు మళ్ళీ నేలలోకి వెళ్ళిపోతారు. But one generation is there. కానీ ఒక తరం ఉంది అక్కడ. They are the stars. వాళ్ళు ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు. Amen. That's why అందుకే యేసు పుట్టినప్పుడు యేసు పుట్టినప్పుడు నక్షత్రం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. The sign is not coming from the earth. yes ఆ ఆమేన్. సూచన నేలలో నుంచి రాలేదు. హల్లెలూయా. Jesus said, యేసు చెప్తున్నారు, I came from above. నేను పైనుంచి ఆమేన్. వచ్చాను. హల్లెలూయా. You came from down. వీళ్ళు కింద నుంచి వచ్చారు. ఆమేన్. Same Abraham's generation. వాళ్ళంతా అబ్రహాం సంతానమే. One generation comes from down. కానీ కొంతమంది కింద నుంచి భూమిలో నుంచి వచ్చారు. He said, I'm coming from కానీ above. ఆయన చెప్తున్నాడు, నేను హల్లెలూయా. కింద నుంచి పైనుంచి వచ్చాను. I came from above. నేను పైనుంచి వచ్చాను. I go back to నేను above. మళ్ళీ పైకి హల్లెలూయా. ఈ ఇసుకలు, ఈ ఇసుకలో ఉండేవాళ్ళు, మట్టిలో ఉండేవాళ్ళు, this ఇసుకలు ఆ ఇసుకలో cannot keep me here. నన్ను ఇక్కడ Yes. ఉంచలేరు మీరు. ఆమేన్. Because I not belongs to ఎందుకంటే here. నేను ఇసుకు సంబంధించిన వాడిని కాదు. ఆమేన్. నేను పైకి సంబంధించిన వాడిని. నేను కిందకు వచ్చాను. I go. మళ్ళీ పైకి వెళ్తాను. Where we came from. మనం ఎక్కడి నుంచి వచ్చాం? హల్లెలూయా. If you are going to the rapture means, మనం ఒక రాత్రికి వెళ్తే ఎత్తబాటులోకి వెళ్తామంటే because దాని అంటే you are not belongs to here. ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళం కాదు అని అర్థం. What I'm saying, సోదరు బ్రహ్మణం గారు I am చెప్తున్నారు, born in America, నేను అమెరికాలో పుట్టాను but I am not American. కానీ నేను అమెరికన్ కాదు. నేను పుట్టాను కానీ నేను దీనికి సంబంధించిన వాడిని కాదు. అవును, I am from the kingdom of God. నేను దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన My house is waiting there. నా ఇల్లు అక్కడ నా కోసం ఎదురు చూస్తుంది. The Bible, Hebrews Bible saying, హెబ్రీయులో దేవుడు చెప్తున్నాడు, Abraham, Isaac and Jacob, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు they not build their own houses here. వాళ్ళకి ఇక్కడ సొంత ఇల్లు, సరైన ఇల్లు కట్టుకోలేదంట. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ఉందా? ఆ బైబిల్ తీయండి. మొన్న ఒక- మొన్న ఒకసారి బైబిల్ మాత్రం. Hebrews chapter 11, ఎబ్రీ 11 9. ఎబ్రీ 11:9 చదువుకున్నాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఆమేన్. గుడారంలో వాసం చేసి గుడారాల్లో ఉంటూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేనికోసం? 10th verse. 10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. ఆమేన్. Abraham, Isaac and Jacob, అబ్రహాము ఇస్సాకు యాకోబు they lived in the tents వాళ్ళు గుడారాల్లో ఉన్నారు, ఆమేన్. జీవించారు. because they know that వాళ్ళకి తెలుసు this world is not permanent. ఈ ప్రపంచం పర్మనెంట్ కాదు. నాశనమైనది కాదు. ఆమేన్. హల్లెలూయా. అది దగ్గర డబ్బు లేదా? వాళ్ళ దగ్గర డబ్బు లేదా ఇల్లు కట్టుకోవడానికి? ఆమేన్. But next verse saying, కానీ తర్వాత వచనంలో 11లో చెప్తుంది, he 10లో, looked for a city. వాళ్ళు ఒక గొప్ప పట్టణం కోసం ఎదురు చూస్తున్నారు. నగరం కోసం ఎదురు చూస్తున్నారు. ఆమేన్. ఎవరు? ఎవరు? ఇస్సాకు యాకోబు అబ్రహాము ఒక సిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక నగరం కోసం ఎదురు చూస్తున్నారు. which has foundations, అది whose builder and maker is God. ఆమేన్. దేవుడు దేనికి శిల్పియును నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూశారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడుంది? జగత్తు పునాది వేయి పడకముందు. జెనిసిస్ లోనే ఆయన స్టార్ట్ ఆదికాండం. ఆ నగరాన్ని చూసాను కోసం. వాళ్ళ ఆది కాండంలోనే ఆ హల్లెలూయా. పట్టణం గురించి అప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. To see the new Jerusalem, ఆ యొక్క కొత్త యెరూషలేం గురించి, ఆమేన్. new city, ఆ యొక్క కొత్త పట్టణం గురించి. where హల్లెలూయా. there is no sun. అక్కడ సూర్యుడు ఉండడు, God is the light for the city. దేవుడే అక్కడ వెలుగు. The founder and the builder of the city is God ఆ himself. శిల్పియు నిర్మాణకుడు ఎవరైతే ఆయన నిర్మించిన ఆ పట్టణం గురించి. So they are waiting for that land to come. ఆ యొక్క పట్టణం ఆ యొక్క భూమి గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆమేన్. వెళ్ళడానికి. Hallelujah. They are not waiting for the present blessings. ఈ యొక్క మామూలు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి వారు ఎదురు చూస్తలేదు. Hallelujah. Hallelujah. There is a difference between the God's children. అది దేవుని పిల్లలకి అపవాది పిల్లలకి. హల్లెలూయా. They are waiting for that city. వాళ్ళు ఆ యొక్క పట్టణం గురించి ఎదురు చూస్తున్నారు. ఆమేన్. Not on this earth. ఈ యొక్క భూ సంబంధమైన వాటి గురించి కాదు, Above. పైన ఉన్న పైన వాటి వాటి గురించి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So there is a one generation like dust of the earth. ఆమేన్. ఒక తరం ఏమో ఈ యొక్క భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె ఉంటుంది. They are very blessed. వారు బాగా ఆశీర్వదించబడతారు. ఆమేన్. సౌదీ అరేబియా, సౌదీ ఇరాన్, ఇరాక్ అందరికి ఆయిల్ ఉంది, డబ్బు ఉంది, దుబాయ్ లో డబ్బు, బంగారము. అంత ఆమేన్. ప్లాట్లు. ఈ ఆయన పృథ్వీలో వచ్చారు కాబట్టి పృథ్వీలో ఏ ఆశీర్వాదం ఉందో అన్ని ఆయన దగ్గర ఉంది. అవును. వాళ్ళు భూమిలో నుంచి వచ్చారు కాబట్టి భూమిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఆలయే. ఆమేన్. But those came from above. ఎవరైతే పైన హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది. పైన ఉన్న ఆశీర్వాదాలు ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆడదే. ఆమేన్. The people are very proud. జనాలు చాలా గర్వంగా ఫీల్ We have అవుతున్నారు. oil, మా దగ్గర ఆయిల్ ఉంది, we have gas. మా దగ్గర గ్యాస్ ఉంది, We పెట్రోల్ have ఉంది, money, మా దగ్గర we have డబ్బులు ఉన్నాయి, gold. మా దగ్గర గోల్డ్ ఉంది. So you came from earth. మీరు భూమిలో నుంచి వచ్చారు కాబట్టి That's why you are having the earthly blessings. భూమిలో ఉన్నాయని మీయే, భూమి మీద ఉన్న ఆమేన్. ఆశీర్వాదాలు మీయే. పరలోకంలో రాజ్యం. And we came from above. కానీ మేము పైనుంచి వచ్చాము. ఆమేన్. And then the Bible saying, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది our property is not here. మన ప్రవక్త ఇక్కడ లేడు. Property. మన ఆస్తులండి, మన ఆస్తులు ఇక్కడ లేవు, Our property is there. ఆమేన్. మన ఆస్తులు అక్కడ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఆస్తులు ఉందో మన ఆస్తులు ఎక్కడ ఉన్నాయో పరలోకంలో. అక్కడే మన హృదయం ఉండాలి. ఆమేన్. ఈ లోకం మీద ఆస్తుల మీద మన హృదయం ఉంటే మనం ఇక్కడ సంబంధించిన వాళ్ళం. If you are Abraham's earthly generation, you would like to live in this earth for a long time.
మనం యొక్క అబ్రహాం యొక్క ఈ భూలోక సంబంధమైన వారసులం అయితే మనం ఈ వీటి గురించి ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటాం. ఆమేన్. ఆలోచిస్తూ ఉంటాం. But if you are Abraham's spiritual generation, మనం యొక్క అబ్రహాం యొక్క ఆత్మీయ సంతానం అయితే then you will desire to go above. పైకి వెళ్ళడానికి మనం ఆసక్తి కలిగి ఉంటాం, కోరిక కలిగి ఉంటాం. Hallelujah. హల్లెలూయా. So I hope you are understanding that. ఇదంతా అర్థం చేసుకున్నారా? హల్లెలూయా. So we come back to Genesis. మళ్ళీ ఆది కాండంలోకి వెళ్దాం. హల్లెలూయా. ఆమేన్. So by faith, విశ్వాసం ద్వారా we are understanding that. మనం ఇదంతా అర్థం చేసుకుంటాం. ఆమేన్. ఆమేన్. Whatever I am seeing, మనం ఏం చూస్తున్నాము? how, when, nothing I know. ఎలా, ఈ చెట్టు ఎప్పుడు, ఇలాంటి వచ్చింది, ఈ పండు ఇలాంటి వచ్చింది, ఈ ఇసుక ఇలాంటి వచ్చింది, ఈ కొండ ఇలాంటి వచ్చింది, ఈ నక్షత్రం వచ్చింది, నాకు తెలియదు. తెలియదు. ఆమేన్. బట్ ఐ బిలీవ్ నేను నమ్ముతున్నాను. దిస్ ఆల్ క్రియేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. అసలు మనం ఈ చూస్తున్నాం కదా, ఈ చెట్లు, ఈ భూమి, ఇసుక, ఈ పర్వతాలు ఇవన్నీ ఎలా వచ్చినాయో మనకైతే తెలియదు, ఎప్పుడు వచ్చినాయో తెలియదు, కానీ మనం నమ్ముతున్నాము ఇవన్నీ దేవుడే సృష్టించాడు. ఆమేన్. హల్లెలూయా. That's what Hebrews says. అందువల్లనే హెబ్రీలో చెప్పబడుతుంది విశ్వాసం ద్వారా. Isaiah chapter 45, యెషయా 45 18. యెషయా 45 18. ఆకాశములకును సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. Amen. ఆమేన్. Now we come to little closer the message. He's saying that, ఆయన చెప్తున్నారు, thus said the Lord that created the heavens, God himself formed the earth and made it fair and established. చదవండి. ఆకాశములకును సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, స్థిరపడి, సిద్ధపరిచి స్థిరపరిచెను. yes, ఆమేన్. he formed the earth and established the earth. ఆయన దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. Amen. ఆమేన్. He created, ఆయన సృష్టించాడు, అది అది అనుకూలంగా చేశారు. దాన్ని- జీవరాశులకు అది అనుకూలంగా మనుషులు జీవించడానికి యోగ్యంగా భూమిని తయారు చేశాడు. మనుషుడు అన్ని అనిమల్స్ జీవించడానికి అనుకూలంగా చేశారు. అనుకూలంగా హల్లెలూయా. నివాస స్థలమగునట్లుగా చేశాడు. దాన్ని సృజించాడు. హల్లెలూయా. ఆమేన్. జస్ట్ ఏదో చేసి పెట్టలేదు. ఏదో చేసి వదిలేయలేదు. వదిలేయలేదు. ఆమేన్. దే వాంట్ వాటర్, అక్కడ వాళ్ళకి మంచి నీళ్లు కావాలి, దే వాంట్ ఫుడ్. భోజనం కావాలి. ఆమేన్. ఆమేన్. సో దిస్ గాడ్ హ్యాస్ టు పుట్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటిని జీవించడానికి యోగ్యంగా ఇక్కడ తయారు చేశాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆయన భూమిని సృష్టించాడు, ఎస్టాబ్లిష్డ్ దాన్ని చక్కగా సిద్ధపరిచాడు. స్థిరపరిచాడు. what plant they need, అక్కడ వాళ్ళకి ఏం అవసరం, what fruit is best for Amen. summer, ఎండాకాలంలో ఏ ఆహారం మంచిది, what food is better for this winter. వింటర్ లో ఏ ఆహారం మంచిది, ఆమేన్. వాటన్నిటిని ఆయా కాలాలకు తగ్గట్టుగా అక్కడే ఏర్పరిచారు. ఆ కాలంలోనే ఆ ఫలాలు వస్తాయి. Every fruits, every flowers, every plants, one by one. ఇదిలో ఈ మెడిసిన్ ఉంది, ఇదిలో ఈ మెడిసిన్ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దాన్ని ఆమేన్. చూసి దేవుడు కాలాన్ని బట్టి సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆమేన్. then when he established, ఆయన దాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్. then he brought the life. అప్పుడే అక్కడ జీవాన్ని పెట్టాడు. ఫస్ట్ వాటన్నిటిని సిద్ధపరిచి అప్పుడే జీవాన్ని అక్కడ స్థిరపరిచాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మనకి ఏం అవసరం అయితే ముందుగా సిద్ధపరిచి అప్పుడు మనం తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. He created it not in vain. నిరాకారంగాను సృష్టించలేదు దాన్ని. ప్రయత్నంగా సృష్టించలా. నిరాకారంగా వ్యర్థంగా చేయలేదు. వ్యర్థంగా అంటే పని పాట లేకుండా చేయాల. అవును. ఆమేన్. He formed it to be inhabited. దాన్ని నివాస స్థలముగా అంటే యోగ్యమైన దానిగా ఆయన చేశాడు. దాన్ని నివాస స్థలం, inhabited అంటే నివాస స్థలం. నివాస స్థలముగా. So God not made this earth vainly. దాన్ని నిరుపయోగంగా దాన్ని తయారు చేయలేదు. నిరాకారంగా దేవుడు నిరాకారంగా చేయలేదు. చేయలేదు కానీ ఆమేన్. ఎందుకోసం చేశారు? నివాస నివాస స్థలం. స్థలముగా ఉంది. But in Genesis is written there, ఆదికాండంలో రాయబడి ఉంది, second verse. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను.
ఈ వాక్యంకు ఆ వాక్యం తేడా ఉంది. ఉంది. ఆమేన్. ఆది కాండంలో మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే భూమి నిరాకారంగాను సూర్యంగాను ఉంది. కానీ యెషయా గ్రంథంలో ఏం రాయబడింది అంటే దేవుడు నిరాకారంగా భూమిని సృష్టించలేదు. నివాస స్థలం ఉన్నట్లుగా చేశాడు. ఆమేన్. They are saying something. యెషయా వేరే చెప్తున్నాడు, Genesis is saying something. ఆది కాండంలో వేరే చెప్తుంది. ఆమేన్. In the beginning, God created the heaven and earth. ఆది ప్రారంభంలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. The earth was without form and void. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేది. ఆమేన్. But Isaiah saying, కానీ యెషయా అది చెప్తున్నాడు నిరాకారంగా ఉండడం కోసం నిరాకారంగా దేవుడు సృష్టించలేదు అని యెషయా చెప్తున్నాడు. He created for the inhabitants. నివాస యోగ్యంగా ఉన్నట్లు సృష్టించాడని హల్లెలూయా యెషయా చెప్తున్నాడు. ఆమేన్ Then what is the difference? కానీ between- ఏం జరిగింది అక్కడ? ఏ తేడా ఉంది అక్కడ? ఆమేన్. ఏం జరిగింది? హల్లెలూయా. హల్లెలూయా. నిరాకారంగా ఎలా మారింది? హల్లెలూయా. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నిరాకారంగా ఎలా మారింది? హల్లెలూయా. Actually, నిజానికి between the first verse and second verse, ఆ 1వ వచనం 2వ వచనం మధ్యలో millions of years are there. మిలియన్ల సంవత్సరాలు ఆమేన్. ఉన్నాయి. గడిచింది హల్లెలూయా గడిచిపోయింది. మధ్యలో అన్ని సంవత్సరాలు ఉన్నాయి, మిలియన్ల సంవత్సరాలు It's ఉన్నాయి. written there. అది దాచబడి ఉన్నది. ఆమేన్. It was రహస్యం not written there. అది హల్లెలూయా రాయబడలేదు. ఆమేన్. రహస్యం Yes, in the beginning, హల్లెలూయా God created the heaven and earth. నిజమే. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. ఆమేన్. Like Isaiah said, యెషయా చెప్పినట్లుగా ఆమేన్ very good earth మంచి ఆమేన్. మంచి ఎత్తు భూమి for the inhabitants. అది నివాస యోగ్యంగా ఉన్నట్లు. ఆదిలో యెషయా వాక్యం అనుసారంగా సృష్టించారు. ఆమేన్. ఆమేన్. That God created well-established earth, దేవుడు ఏదైతే భూమిని ఆయన ఆకారంలో చక్కగా నివాస యోగ్యంగా సృష్టించాడో that earth ఆ యొక్క భూమి ఎప్పుడో ఎప్పుడో నిరాకారంగా మారిపోయింది. తరువాత నిరాకారంగా ఎప్పుడో మారిపోయింది. ఆమేన్. ఆమేన్. This happened between these two scriptures. అది ఎప్పుడు జరిగిందంటే 1వ అధ్యాయానికి 1వ వచనానికి మధ్యలో ఏదో జరిగింది. ఆమేన్. ఆకారంగా ఉన్న పృథివీ నిరాకారంగా మంచి ఆకారంలో ఉన్న భూమి నిరాకారంగా మారింది. ఎప్పుడు మారిందంటే 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో మధ్యలో మారింది. మారింది ఆమేన్. Then the question comes, అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మార్చింది ఎవరు? మార్చింది ఎవరు? లూసిఫర్. దేవుడు. దేవుడే మార్చాడు. లూసిఫర్. దేవుడే. దేవుడు ఏ సృష్టి చేస్తే మంచి చేస్తాడు. God never create anything vain. God's work is perfect. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. God never do any useless things. నిరుపయోగమైంది దేవుడు ఎప్పుడు చేయడు. ఆమేన్. లూసిఫర్. Whatever God bless, whatever God do, దేవుడు whatever ఏం God చేశాడో, did, దేవుడు ఏది ఆశీర్వదించాడో, దేవుడు ఏం చేశాడో ప్రతిదీ పరిపూర్ణంగా ఉంటాయి. that's a blessed one, అది ఆశీర్వదించబడింది. perfect one. అది పరిపూర్ణంగా ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. Why God created a useless earth? ఎందుకు దేవుడు యొక్క ఉపయోగం లేని భూమిని సృష్టిస్తాడు? చేయడు. హల్లెలూయా. హల్లెలూయా Isaiah clearly saying that. యెషయా చెప్తున్నాడు కదా ఆయన. ఆమేన్. హల్లెలూయా ఆయన అలాంటి చేయలేదు. ఆయన దేవుడు అలా ఆయన చేయలేదు. చేసిన పృథివీ నివాస is suitable for inhabitants. ఆమె నివాస యోగ్యంగా ఉందంట అది. హల్లెలూయా But కానీ once it was a very good inhabited land, ఒకానొకప్పుడు మొదట్లో అది మంచి నివాస యోగ్యంగా ఆకారంగా ఉంది. ఆమేన్ and ఉన్న దాన్ని ఆమేన్. ఎప్పుడో ఎప్పుడో నిరాకారంగా మారింది. నిరాకారంగా మారింది. తర్వాత ఆమేన్. హల్లెలూయా. When ఎప్పుడు అది జరిగింది? that time ఆ సమయంలో Adam was not there. ఆదాము లేడు భూమి మీద. ఆమేన్. That time ఆ సమయంలో God kept the angels on this earth. దేవుడు ఈ భూమి మీద ఆ దూతల్ని ఉంచాడు. ఆమేన్. Who is the head of the angels? ఆ దూతలకి ఎవరు అధిపతి? ఎవరు? Lucifer, angela, keruba. కెరూబు Cherub is the higher post. దూతల్లో 4 రకాలు ఉంటాయి. వాటిల్లో కెరూబ్ అనేది హయ్యర్ పొజిషన్ అన్నమాట. పెద్ద పోస్ట్ Superiors to the angels. దూతలన్నిటికీ సుపీరియర్ అన్నమాట, హెడ్ అయిన. అర్థమైందా? They control the angels. కెరూబులు ఏంటంటే ఏంజల్స్ ని కంట్రోల్ చేస్తా ఉంటారు, ఎవరిని? మామూలు దూతల్ని. ఆమేన్ ఆమేన్. So he is one of the chief cherub. ఆయన కెరూబుల్లో కూడా చీఫ్ అన్నమాట, అంటే పెద్ద ఆయన. కెరూబులే అందరు టాప్ పొజిషన్, అయితే కెరూబుల్లో కూడా ఆయన టాప్. పెద్దోడు. ఆమేన్. Where he was? అతను ఎక్కడున్నాడు? భూమి మీద ఉండాలి భూమి మీద కాదు. దేవుని కంటే కొంచెం కిందగా. కింద పోయి పట్టు. సభ
సభా పర్వతం. ఉండాలనుకున్నాను. Ezekiel chapter 28. హెచ్కేలు 28. అభిషేకము నొందిన కెరూబువై వచ్చి నుండి 28:14. Yes, sir. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి, అందుకే నేను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన Read verses 2, sister. నరపుత్రుడా 28. తూరు 28. నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడువై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనిచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడివై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము నీ దేవుడు కాక మానవుడు ఆమేన్. ఎవరు గురించి మాట్లాడతారు? ఆయన కెరూబు. ఆయన దేవుడు కాదు, మానవుడుగా ఉన్నారు. ఇంగ్లీష్ మెసేజ్ సేమ్. మానవుడివై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నాడు. And thou art a man. జ్ఞానవంతుడవు. Thou art a man, నువ్వు మానవుడివై ఉన్నావు, not God. దేవుడు కావు. దేవునికి తగినంత Hallelujah. హల్లెలూయా. Now third verse. నీకు మర్మమైనదేదియు లేదు, నీ జ్ఞానం చేతను నీ వివేకం చేతను ఐశ్వర్యం నొందితివి. Mm. నీ ధనాగారంలోనికి వెండి బంగారమును తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి. One thing we understand that he is human. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, అపవాది కూడా మానవుడై ఉన్నాడు. మానవుడే. బాగా సంపాదించింది ఆడ. హల్లెలూయా. మనిషే. God is not God. అతను దేవుడు కాదు. Bible saying you are man. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు మానవుడు. మానవుడు. ఆయన మానవుడిగా ఉన్నారు. ఆమేన్. ఉన్నావు. మానవుడిగా ఉండి మానవుడిగా ఉండి ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నాడు As human being, where he was. అతను ఎక్కడ ఉన్నాడు? 12th verse. నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి, సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. దేవుడికి ప్రతిష్ఠ చేసిన పర్వతం మీద నీరు. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ఉన్నాడు. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. దేవుని తోటయగు ఏదేనులో నువ్వుంటివి. ఎస్, దేవుని తోటయగు ఏదేనులో నువ్వుంటివి. ఏదేనులే. When God kept Adam and Eve, దేవుడు ఆదాంని అవని పెట్టినప్పుడు అక్కడ ఇలాంటి ఒక వ్యక్తి బైబిల్ రాయబడిందా? ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నారని ఉండే. అప్పుడు లేదు. When God kept Adam and Eve in Eden garden, ఈ పొజిషన్ లో లేడు. నేను చెప్పాను. When God kept Adam and Eve in the Eden garden, ఆదాముని అవ్వని దేవుడు యొక్క దాంట్లో ఉంచినప్పుడు is any man like this? ఎవరైనా మనిషి ఈ విధంగా ఉన్నారు అక్కడ? లేరు. ఈ విధంగా లేరు. లేదు. Only Adam and Eve was there. కేవలం ఆదాము అవ్వే ఏదైనా తోటలో ఉన్నారు. No cherub was there. ఎవరు కెరూబులు గాని మనుషులు గాని ఇంకెవరు లేరు అక్కడ. No one is walking the mountain. ఎవరు అక్కడ పర్వతాల మీద లేరు. ఆమేన్. Then which Eden is Bible talking about? కానీ ఏ ఏదేని బైబిల్ మాట్లాడుతుంది? ఏ ఏదేని గురించి? దీనికి ముందు ఉన్న ఏదైనా ఉంటే దాని గురించి. దేవుని తోటయగు So which Eden you are seeing in the Bible in Genesis 1, that Eden is not a new one. That Eden is already having another history. ఆమేన్.
ఏదేని గురించి ఆదాం అవ్వలు ఉన్న ఏదేని గురించి మనం మాట్లాడగలుగుతున్నామో ఆ ఏదేని అప్పుడు కాదు, అంతకు ముందు నుంచే ఉంది. ఆమేన్. అంతకుముందు వేరే చరిత్ర జరిగింది అక్కడ. ఆమేన్. 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 That Eden, ఆ ఏదేను Bible is giving us clues. బైబిల్ చాలా క్లూస్ ఇస్తుంది. ఆమేన్. ఇది ఎక్కడ ఉన్నవాడు? అతను ఎక్కడ ఉన్నవాడు? చూడండి, ఇక్కడే ఉంది. దేవుని తోటకు ఏదైనాలో ఉంది. దేవుని తోట ఏదైనా 13. దేవుని తోటయగు ఏదేనిలో నీ ఉంటివి, మాణిక్యం మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తపు వర్ణపు రాయి, సులిమాని రాయి. ఇలాంటి వ్యక్తి జెనసిస్ లో ఆదాం టైంలో లేదు. లేవు. ముందుగానే ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి ఆదాం ఉన్న సమయంలో లేరు ఆ ఏదేనిలో. ఆమేన్. ఫుల్ కవర్డ్ బై ఆల్ స్టోన్స్, ఆమేన్. ఆయన వాకింగ్ ఇన్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్. ఆ, ఇలాంటి వ్యక్తి అక్కడ ఈ బైబిల్ రత్నాలు ఈ హారాలు అన్ని కలిగిన వ్యక్తిగా ఆ టైంలో లేరు, ఆమేన్. అంతకుముందు టైంలో ఉన్నారు. So before God, when God made the earth and heaven and earth, when God created the heaven and earth, దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించక ముందు వేడ్లో అందరికి ఫ్యూజ్ పోతుంది. ఆమె అందరూ కొంచెం ఫ్యూజ్. ఉన్నారు కదా. హల్లెలూయా. మనకి ఈ వేడేం పెద్ద లెక్క కాదు కదా, ఇంకా ఎండలో తిరుగుతారు కదా. హల్లెలూయా. ఆర్టిస్ట్ పని చేయదు. ఉన్నారా? మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఉంటే ఇక్కడ ఆమేన్ హల్లెలూయా. సో వెన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కమ్స్, ద లైట్ లేదు, వేడిగా ఉందినప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ రెస్ట్ తీసుకోనండి. ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే 6, 7, 7 to 8, 8 to 9, 9 to 10. సో మార్నింగ్ మీటింగ్ కూడా కలిసి ఈవినింగ్ మీటింగ్ 4 hours ప్రసాదంగా కూర్చొని వినొచ్చు. అప్పుడు మీకు మైండ్ కూడా చాలా హల్లెలూయా. ఇప్పుడు కొంత అబ్జెక్షన్ ఏంటంటే ఇక్కడ ఏసుకెళ్ళి మానవుడిగా ఉన్నాడు. మానవుడిగా ఇప్పుడు నా ఈ మాట మాట్లాడుతున్నాను. పెండింగ్ అయితే పడింది. ఇప్పుడు అక్కడ ఇక్కడ మానవుడిగా ఉన్నాడు ఏసుకెళ్ళి. ఏసుకెళ్ళి ఆది కాలంలోనూ జంతువుగా అనేది ఇక్కడ జంతువు ఆయన చెబుతాడు. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఓకే. I'm talking about the meeting. ఆమేన్. Because to hear the message and to preach the message, we have to be a good atmosphere. మనకు మంచి వాతావరణం కావాలి. Atmosphere is very important. సో ఎప్పుడైనా ఇలాంటి పవర్ కట్ అయిపోతుంది అని చెప్పడం ఎర్లీగా పెట్టుకోనండి, లేకపోతే ఈవినింగ్ ప్రశాంతంగా అన్ని పని చేసుకొని 4 గంటలకు 5 గంటలకు 6 o'clock నాకు ఫుల్ ఫిట్ చేస్తే 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10. ఆల్ 4 hours క్లియర్ కంటిన్యూగా చెప్పొచ్చు ప్రశాంతంగా. అందరూ ఆర్టిస్ట్ కూడా ఫ్రెష్ గా బుర్రలు కూడా గట్టిగా పని చేస్తాయి అని చెప్తున్నారు. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇవన్నీ మనకి ఇబ్బంది కాదు కానీ. Now what brother asked, I come to that point. హల్లెలూయా. He was in the Eden garden అతను ఆ యొక్క ఏదేలో ఉన్నాడు, like a cherub. ఒక కెరూబ్ లాగా. Hallelujah. Amen. He is a cherub also. అతను కెరూబు. And God only saying, ఆ దేవుడే చెప్తున్నాడు you are a man. నువ్వు మనిషివి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. The Bible only saying, you are a cherub బైబిల్ చెప్తుంది నువ్వు కెరూబి, and you are also a man. నువ్వు మనిషివి కూడా. ఆమేన్. ఆమేన్. Hallelujah. ఎవరి గురించి చెప్తుంది? ఎవరి గురించి చెప్తుంది? అపవాది గురించి. ఆమేన్. హల్లెలూయా. That time he was not Abwadi. అప్పుడు అపవాది కాదు. ఆ సమయంలో అపవాది కాదు. అంటే అప్పుడు దేవదూత. 15th verse. 15. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటువి. ఆమేన్. అప్పుడు ఆయన పాపిని కాదు, పడిపోయిన వాడు కాదు. ఆమేన్. ఆయన విలన్ కాదు. యథార్థంగా ఉన్నాడు. ఆమేన్. ఆయన when God created him, ఆయన దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో from that day, ఆ రోజు మొదలుకొని the day that evil thought came in his mind, ఎప్పుడైతే పాపం ఆలోచన ఆయనలోకి వచ్చిద్దో ఎంతకాలం తెలీదు, ఆ, అంతకాలం వరకు ఆయన దేవుడికి యథార్థంగా ఉన్నాడు. దేవుడు సృష్టించినది మొదలుకొని ఏ రోజైతే అతని హృదయంలోకి పాపపు ఆలోచన వచ్చిందో అప్పటి వరకు దేవునికి ఆయన యథార్థంగానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. లూసిఫర్. That time he was not a traitor, he was not a devil. అప్పుడు అతను దెయ్యం కాదు. ఆమేన్. ఏది పాపపు ఆలోచన రాకముందు వరకు అతను దెయ్యం కాదు. దేవుని యథార్థంగానే ఉన్నాడు ప్రవర్తన విషయంలో. The serpent is also like that only.
ఆ యొక్క విత్తనం కూడా ఆ విధంగానే ఉంటుంది. సర్ప సంతానం విత్తనం కూడా ఆ విధంగానే ఉంటది. హల్లెలూయా. Judas was very good. ఇస్కరియోతు యూదా కూడా ముందు చాలా మంచిగా ఉన్నాడు. Amen. హల్లెలూయా. ఆ విత్తనంలో అదే క్యారెక్టర్ వస్తుంది. ఆ విత్తనాల్లో ఆ క్యారెక్టర్ ఉంటుంది. ముందు మంచిగా కనబడుతుంది. బట్ ఒక్క దినం వచ్చినప్పుడు సడన్ గా ఎప్పుడైతే కావాల్సిన ఆ దినం వస్తుందో they saw their real character. వాళ్ళ యొక్క నిజమైన యొక్క విత్తనం character బయట గుణలక్షణాలు బయటకు వచ్చింది. హల్లెలూయా. This is called the serpent seed. అదే సర్ప సంతానం అంటే విత్తనం. అది How much you love them, నువ్వు ఎంతగా వారిని ప్రేమించు, how much you treat them well, వారిని ఎంత మంచిగా వారితో ప్రవర్తించు, one day they will show their color. ఎప్పుడైతే ఒక రోజు వస్తుందో ఆ రోజు వాళ్ళ యొక్క గుణలక్షణాలు వాళ్ళ యొక్క రంగు చూపిస్తారు. హల్లెలూయా. That's Cain, ఆ కయ్యను, huh? and Esau and Jacob. ఏశావు యాకోబు సందర్భంలో The Bible saying బైబిల్ చెప్తుంది when Rebecca was pregnant, రేపుక గర్భవతిగా ఉంది. Genesis. ఆదికాండం. 33. Genesis. Ah. ఆదికాండం 25వ అధ్యాయం. హల్లెలూయా. హల్లెలూయా. 25 21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య యొక్క రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకోని Cain and Abel's fight started when they born and they grown up. They fight each other. ఆ యొక్క కయ్యను హేబెల్ యొక్క గొడవ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వాళ్ళు పుట్టారు పెద్దోళ్ళు అయ్యారు అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళ గొడవ. Then Cain only started that, not Abel. ఏబేలు గొడవ స్టార్ట్ చేయలేదు కానీ కయ్యనే గొడవ స్టార్ట్ చేశారు. After the birth, they grown up. వారు పుట్టారు పెదిగారు ఎదిగారు. Actually, they have two fathers, one mother. నిజానికి వాళ్ళకైతే ఏంటంటే ఇద్దరు తండ్రులు ఒక తల్లి. Cain is different father. కయ్యను వేరే తండ్రి ద్వారా వచ్చాడు. Abel different father. ఏబేలు వేరే తండ్రి ద్వారా వచ్చాడు. ఆదాము ద్వారా. Two different father, two different character, two different విత్తనాలు. ఇద్దరు తండ్రులు ఇద్దరు గుణ లక్షణాలు ఇద్దరు విత్తనాలు. One mother. ఒక తల్లి. Okay, we accept. ఓకే అనుకుందాం. ఇద్దరు తండ్రులు కాబట్టి రెండు వేరే లక్షణాలు ఉన్నాయి అనుకుందాం. But here, కానీ ఇక్కడ the Bible saying, బైబిల్ చెప్తుంది Rebecca conceived by one husband. రిబ్కా ఒకరి ద్వారా గర్భవతి అయిందని చెప్పి అక్కడ చెప్తుంది బైబిల్లో ఒక చోట. So she conceived by the Isaac. Isaac is the promised son. ఆమె ఇస్సాకు ద్వారా గర్భవతి అయింది. ఇస్సాకు ఏమో వాగ్దాన పుత్రుడు, God's given son. దేవుడు ఇచ్చిన కుమారుడు. And these two children, కానీ ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. both are from Isaac only. ఆ ఇద్దరు కుమారులు ఇస్సాకు పిల్లలే. ఒకే తండ్రి. అక్కడ రెండు తండ్రులు. అక్కడే ఇద్దరు తండ్రులు, ఇక్కడ మాత్రం ఒకే తండ్రి. గొడవ వస్తే ఓకే అక్సెప్ట్. ఇద్దరు తండ్రులు కాబట్టి గొడవ వచ్చిందంటే ఒప్పుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఒకదాని సంతానం. కానీ ఇక్కడ ఒక తండ్రి సంతానమే. గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? గర్భంలోనే. హల్లెలూయా. కొట్టుకుంటున్నారు గర్భంలోనే. పెనుగులాడుకొని 22. ఆమె 25:22 ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. స్ట్రగుల్ టుగెదర్. ఇబ్బంది పడుతుంది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుతా ఎందుకని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. Now Rebecca not understanding this, what's happening? ఏం జరుగుతుందో రెబెకా అర్థం కాలేదు.
రెండు జనములు ఇది మామూలు విషయం కాదు. ఏదో పిల్లలు జంప్ చేస్తారు, మూవ్ అవుతారు, అది కాదు. ఏదో పెద్ద విషయం జరుగుతుంది అక్కడ. ఎక్కువ దగ్గర వెళ్ళటం, ఆ విషయాన్ని తీసుకొని దేవుడి దగ్గర వెళ్ళటం అంటే పెద్ద విషయం. మామూలుగా అయితే కడుపులో పిల్లలు కదులుతా ఉంటారు, కానీ ఇక్కడ కదలటం లోపల ఏదో పెద్ద విషయం అయితే జరుగుతుంది. అందుకని భయపడిపోయి దేవుడి దగ్గరికి వెళ్తాను. It's a small matter, they will handle it. చిన్న విషయం అయితే ఆమె దాన్ని చూసుకునేది. ఏం జరిగింది, పెద్దోళ్ళు ఏదో ఒకటి చెప్పారు, ఏదో ఒకటి చేయమని చెప్పేవాళ్ళు. అది మనుషులు చేసేది కాదు. Something extraordinary is happening in the stomach. ఆ కడుపులో ఏదో పెద్ద విషయం జరుగుతుంది, చిన్న విషయం, ఆర్డినరీ విషయం కాదు. Then she's going to ask God. అప్పుడు ఆమె దేవుడిని అడగటానికి వెళ్ళింది. And what God say? దేవుడు ఏం చెప్పాడు అప్పుడు? రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము Two nations are in their home. నీ గర్భంలో రెండు దేశాలు ఉన్నాయి. పిల్లలు కాదు, ఇద్దరు పిల్లలు కాదు, దేశాలు. దేశాలే ఉన్నాయి. హల్లెలూయా. ఆ యుద్ధం అప్పుడు స్టార్ట్ అయింది. యుద్ధం ఇప్పుడు కాదు, అప్పుడే స్టార్ట్ అయింది. Two nations in their home. ఆమె గర్భంలో రెండు దేశాలు ఉన్నాయి. And two manner of people shall be separated from their bowels. Two manner of people, two different character people. రెండు వేరు వేరు యొక్క గుణ లక్షణాలు కలిగిన జనాలు ఆ కడుపులో ఉన్నారు. And the one people shall be stronger than the other people. ఒక జనపదము కంటే ఒక జనపదము బలమై ఉండను, ఒకళ్ళ కంటే ఒకళ్ళు బలంగా ఉంటారంట. And the elder shall serve the younger. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. జ్యోతిషం మొత్తం దేవుడు అక్కడ రాబో కాలంలో ఏం జరుగుతుందో మొత్తం దేవుడు ముందే పెద్ద జ్యోతిషం అతి పెద్ద జ్యోతిష్యుడు దేవుడే. మొత్తం ఈ స్టెప్ వేశారు. ఆ పిల్లల గురించి మాత్రం కాదు, ఆ పిల్లల ద్వారా రాబోయే దేశం గురించి కూడా So it is all preordained and pre-planned. ఆయన ముందుగానే దాన్ని సిద్ధపరిచి Hallelujah. Go to the name of Jesus Christ. నామానికి మహిమ ఆమేన్. There was two different fathers, అక్కడ ఇద్దరు తండ్రులు, ఏదేళ్ళు అయితే ఇద్దరు తండ్రులు ఉన్నారు, but here the one father కానీ ఇక్కడ మాత్రం ఒకే తండ్రి రెండు రకాలైన పిల్లలు. and one is Jacob, ఒక ఆయన యాకోబు, one is Esau. ఇంకొక ఆయన ఏశావు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. You know the story. మీకు తెలుసు కదా ఈ కథ. Jacob cheated Esau. యాకోబు ఏశావుని మోసం చేశాడు. Amen. ఆమేన్. Chapter 27, 27లో 36. 27:36. ఏశావు యాకోబను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనిను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనియు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. 38 sister. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనైనా ఉన్నదా? నా తండ్రి నన్నును కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఆడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశము మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు Nothing blessings left in Isaac. Everything took by Jacob. అన్ని ఆశీర్వాదాలని ఇస్సాకు యాకోబుకి ఇచ్చాడు. ఏశావుకి ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, మిగిలి ఉన్నది. Now he's crying. ఆయన ఏడుస్తున్నాడు. Hearing this, Esau is anger. ఏశావు నిజానికి ఏశావే పెద్దవాడు. Esau కోపంగా ఉన్నాడు. కోపంగా ఉన్నాడు. కోపంగా ఉన్నాడు. When Esau get angry, ఎప్పుడైతే ఏశావు కోపంగా ఉన్నాడో Jacob ran from the house to his uncle's house. ఆయన అతను అన్న కోపం చూసి యాకోబు పారిపోయాడు, తన యొక్క మామ ఇంటికి పారిపోయాడు. There he went, ఆయన వెళ్ళాడు, settled down, అక్కడ సెటిల్ అయ్యాడు. married Leah, Rachel, ఆయన and the ఇద్దరు servants, కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు. and the servants too. అక్కడ ఆయనకి దాసులు కూడా ఉన్నారు. పని మనుషులు పెళ్లి చేసుకున్నారు. అన్ని మనుషులు ఇద్దరు చేసుకున్నాడు. మళ్ళీ ఇద్దరు భార్యలు కాకుండా ఇద్దరు వాళ్ళని కూడా Children చేసుకున్నాడు. all born. ఆ పిల్లలందరూ పుట్టారు. You know, many times I said, చాలా సార్లు సహోదరు చెప్పారు,
When Joseph born, ఎప్పుడైతే యేసేపు పుట్టాడో Jacob's heart changed. యాకోబు హృదయం యాకోబు హృదయం మారిపోయింది. Amen. When Joseph born, 30:28 hmm. రాహేలు యోసేపును కనిన తరువాత Again? 30:25 చదవండి. రాహేలు యోసేపును కనిన తరువాత Hmm. యాకోబు లాబానుతో నన్ను పంపివేయము, నా చోటికి నా దేశంలోకి వెళ్ళేదను, Hmm. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను Till వెళ్ళేదను. now, అప్పటి వరకు Jacob's only thing is money, money, money. అప్పటి వరకు యాకోబు యొక్క ఆలోచన ఏంటంటే డబ్బు సంపాదించాలి అనే ఉండేది. ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి, చీటింగ్ చేయాలి. చీటింగ్ చేసి మోసం చేసి అయినా డబ్బులు సంపాదించాలి. రూబెన్ బాండ్, రూబెన్ పుట్టాడు, సిమియోన్, షిమియోన్ పుట్టారు, యూదా పుట్టారు, ఇసకార్, ఇస్సాకారు, నఫ్తలి, ఆషేర్, నఫ్తాలి, ఆషేరు, all 10 sons born. 10 మంది పిల్లలు పుట్టారు. His life not changed. కానీ యాకోబు జీవితం మాత్రం మారలేదు. మోసాలు, డబ్బు సంపాదన మీదే ఉంది. But the Bible saying కానీ బైబిల్ చెప్తుంది the day Joseph born, ఎప్పుడైతే యేసేపు జన్మించాడో కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్. 24. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు చేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. When you put that name Joseph, ఎప్పుడైతే ఆ పేరు యోసేపు అని పెట్టారో హల్లెలూయా. he said, ఆయన చెప్పాడు, now I want to go back to my home. నేను నా యొక్క ఇంటికి వెళ్ళిపోతాను అని Amen. హల్లెలూయా. నాతో చెప్తున్నాడు. Because ఎందుకంటే Joseph is the shadow of Jesus Christ. యోసేపు యేసుక్రీస్తుకి మాదిరిగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Joseph's life is completely parallel to Jesus Christ. యోసేపు యొక్క జీవితం ఆమేన్. పూర్తిగా యేసుక్రీస్తు జీవితానికి సమాంతరంగా ఆమేన్. ఉంది. When he called that name Joseph, blessed, ఎప్పుడైతే ఆ యొక్క యోసేపు అని పేరు పిలుస్తారో the blessed child, ఆ యొక్క ఆశీర్వదించబడిన పిల్లవాడు, his Amen. life is parallel with Jesus Christ. ఆయన యొక్క Amen. జీవితం యేసుక్రీస్తు జీవితానికి సమాంతరంగా ఉంటుంది. ఆమేన్. When this child born, ఈ యొక్క పిల్లవాడు పుట్టినప్పుడు then Jacob's mind changed. ఆ యొక్క యాకోబు యొక్క తండ్రి అయిన యాకోబు యొక్క ఆలోచన కూడా మారింది. He went to his uncle, ఆయన తన యొక్క మామ దగ్గరికి వెళ్ళి, let me go to my land. నా యొక్క భూమికి, నా యొక్క అసలు ప్రదేశానికి నన్ను వెళ్ళనివ్వండి. What is the sign? What is the revelation here? ఇక్కడ మనకి ఏ ప్రత్యక్ష వస్తుంది? When Joseph, యేసేపు అయితే ఎప్పుడైతే Jesus Christ, యేసుక్రీస్తు come anybody's life, యేసుక్రీస్తు ఎప్పుడైతే ఎవరి జీవితంలో వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఆ వ్యక్తి జీవితం మారుతుంది. ఆమేన్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎవరి యొక్క హృదయంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క జీవితం మారిపోతుంది. When Joseph came, ఎప్పుడైతే యేసేపు యాకోబు దగ్గరికి వచ్చాడు, సాదృశ్యంగా ఉన్న ఒక వ్యక్తియే వచ్చినప్పుడు ఒక జీవి మారుతుంటే, సాదృశ్యంగా ఉన్న యేసేపే యాకోబులోకి వచ్చినప్పుడు ఆయన జీవితం మారితే, నిజంగా ఉన్న యేసుక్రీస్తు అసలు నిజమైన యేసుక్రీస్తు మన లోపలికి వచ్చినప్పుడు ఆమేన్. మన జీవితం ఇంకెంత మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. What change came there? అక్కడ ఏం మార్పు కనబడుతుంది? I want to go back to my home. home. Yes. నేను నా యొక్క అసలు స్థలానికి తిరిగి My వెళ్తాను. home. నా సొంత ప్రదేశానికి. I don't want to stay here. నేను ఇక్కడ ఉండను. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు మనలోకి వచ్చినప్పుడు మనం కూడా అసలు మన ఇంటికి వెళ్ళాలని కోరిక మనకు కలగాలి. ఇల్లు ఎక్కడ ఉంది? హల్లెలూయా. You will not have the desire to live on this earth. ఇక్కడ ఉండాలని మన కోరిక ఉండదు. ఉండదు. ఆమేన్. ఎప్పుడు మనలో క్రీస్తు వచ్చినప్పుడు ఉండదు. When you receive the Holy Ghost completely, ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా పరిశుద్ధాత్మను పొందుకుంటామో, when your desires change, అప్పుడు మన యొక్క కోరికలు మారిపోతాయి. then you say like Paul, మనం అప్పుడు పౌలులా మాట్లాడతాం. ఆమేన్. పౌలు చెప్తున్నాడు, who will deliver me from this body? హల్లెలూయా. విడిపించగలరు. I don't want to live in this body no నేను more. ఈ యొక్క శరీరంలో ఇంకా జీవించాలనుకోవట్లేదు. Oh, who will deliver me ఎవరు from this నన్ను body? విడిపించగలరు దీనిలో నుంచి?
I want to come out of this body. నేను ఈ యొక్క శరీరం నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. I want to go back to home. నేను మా యొక్క స్వస్థానానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే Jesus Christ came in their life. ఎందుకంటే యేసుక్రీస్తు పౌలు యొక్క హృదయంలోకి వచ్చాడు జీవితంలో. Jesus Christ, the Joseph, యేసుక్రీస్తు యేసాబై ఉన్నాడు. come to anybody's life. ఎవరి జీవితంలోకైనా ఆయన వస్తే ఆయన జీవితంలో పుడతారు. ఆయన లోపల ఆయన పుడతాడు. Take birth in Jesus Christ. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులో తిరిగి జన్మిస్తామో, When you take a second birth, ఎప్పుడైతే తిరిగి రెండవ జన్మ జన్మిస్తామో, then you have only one desire. అప్పుడు మనకు ఒకే ఒక కోరిక ఉంటుంది. I want to go back to my నేను నా home. స్వస్థలానికి వెళ్ళాలి. Jacob, యాకోబు properties? యాకోబు నీకు ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి, No, వద్దయ్యా. అవన్నీ నాకు వద్దయ్యా. Joseph came. నాలోకి యేసేపు వచ్చాడు. అవన్నీ వదిలేస్తాను. నాకు ఇవన్నీ అవసరం లేదు. నా హృదయం ఇప్పుడు నా హృదయం ఇప్పుడు అక్కడ ఆశిస్తుంది. నా యొక్క స్వస్థలం గురించి కోరికగా ఉన్నది. This is the real sign of the person who really received the Holy Ghost, the Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళ యొక్క సూచన ఇది. ఏంటంటే నేను తిరిగి నా స్వస్థలానికి వెళ్తా. అదే సూచన. You will not like to stay in this world and enjoy this sinful world. ఈ యొక్క భూమి మీద ఉండి ఎంజాయ్ చేద్దామని వాళ్ళకి అసలు అనిపించదు. You always cry, వాళ్ళు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. Lord, తండ్రి, this is not suitable for me. ఈ యొక్క భూమి నాకు అంత సూట్ కాదు. Take me to home. నన్ను నీ ఎత్తుకు తీసుకో. Take me to home. నీ ఎత్తుకు నన్ను తీసుకో. Because ఎందుకంటే I feel the homesick. నేను అసలు హోమ్ సిక్ అయ్యానంటే ఇంటి బెంగ నాకు పట్టుకుంది. ఇంటికి రావడానికి ఇంటి homesick వచ్చింది. నాకు ఇంటి బెంగ పట్టుకుంది. బెంగ పట్టుకుంది. Now I can't eat. Now I నేను can't అసలు sleep. ఇక్కడ ఉండలేను, పడుకోలేను. I have the homesick. నాకు ఇంటి బెంగ పట్టుకుంది. Yesterday night I preached. నేను సహోదరి నిన్న రాత్రి ప్రసంగించారు. 68 years completed. 68 సంవత్సరాలు పూర్తయ్యాయి. 70 years of slavery. 70 సంవత్సరాలు బానిసత్వం ఇక్కడ బాబిలోన్లో. బబులోన్లో. Amen. 68 years completed. 68 సంవత్సరాలు ముగించబడ్డాయి. But Daniel, కానీ దానియేలు reading the scripture of Jeremiah, ఇర్మియా గ్రంథం చదువుతా ఉన్నారు. and he came to know ఆయనకి తెలుసు only 2 years left for the 2 deliverance. సంవత్సరాల్లో మనం ఇది వదిలిపెట్టి వెళ్తాం. 2 సంవత్సరాలు వీరుని వదిలిపెట్టి వెళ్తాయి. Then what he's doing? ఆయన ఏం చేశారు? He wearing the sackcloth, గోనెపట్ట కట్టుకుని గోనె పట్టు కట్టుకొని sitting in the ashes, బూడిదలో కూర్చొని and crying, fasting, and asking God, I want to go back to Jerusalem. ఆయన గోనె పట్టు కట్టుకొని ధూళి పైనేసుకొని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు, నేను నా ఇంటికి తిరిగి వెళ్ళాలని. He is the prime minister there. ఆయన అక్కడ ప్రధానిగా ఉన్నాడు. He is the counselor for the king of 120 nations. 120 దేశాలకి రాజుగా ఉన్న సంస్థానానికి ఆయన ప్రధాని ఆ దేశానికి. What short is there? ఆయనకి అక్కడ లేమేముంది? లేదు. If we go to Jerusalem, ఆయన ఒకవేళ యెరూషలేముకి వెళ్తే that burned city, they destroyed and burned. అది కాలిపోయి ఉంది, పాడైపోయి ఉంది అక్కడ యెరూషలేము. Nebuchadnezzar burned that city, temple, walls and everything. యెరూషలేముని నెబుకద్నెజర్ కాల్ చేశాడు, గోడలన్నీ కాల్ చేశాడు, మందిరాన్ని కాల్ చేశాడు. In the Vilap Geet he's saying, Vilap Geetam. విలాప గీతాలు. విలాప వాక్యాల్లో చెప్తారు, The mothers boiled their own children and eaten. ఆ యొక్క సొంత పిల్లల్ని ఉడకబెట్టుకొని తింటున్నారు తల్లులు అని చెప్తున్నారు అక్కడ. బోధిస్తున్నారు. ఆమేన్. In that place, అట్లాంటి స్థలానికి why is desiring to go there? ఎందుకు అలాంటి స్థలానికి వెళ్ళడానికి దానియేలు ఏడుస్తున్నాడు? Here the food is coming from king's table. ఇక్కడ దానియేలుకి లేమే లేదు, రాజు యొక్క బల్ల దగ్గర నుంచి భోజనం వస్తుంది. ఆమేన్. There they are eating their own children. అక్కడేమో తల్లులు వాళ్ళ పిల్లల్ని ఉడకబెట్టుకొని తింటున్నారు వండుకొని. Here he is in a palace. ఇక్కడ ఆయనేమో మంచి గొప్ప రాజభవనంలో ప్యాలెస్ లో ఉంటున్నాడు. Silks bed and everything. మంచి మంచి బెడ్లు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి, విలాసవంతమైన జీవితం. అక్కడ మాత్రం Everything burned and destroyed. మొత్తం కాల్చివేయబడి పాడు చేయబడి ఉంది అక్కడ. But Daniel saying, కానీ దానియేలు చెప్తున్నాడు, I want to go back. నేను మాత్రం నా సొంత ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. Ezra saying, ఎజ్రా చెప్తున్నాడు, I want to go back to my నేను home. కూడా నా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. Nehemiah saying, I want to go back to my home. వెళ్ళాలనుకుంటున్నాను.
They are all in good position in Babylon. వాళ్ళందరూ బబులోనులో మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. ఇది మంచి స్థానాలు వదిలేసి ఈ ఆశీర్వాదాలు వదిలేసి ఇలాంటి మంచి పొజిషన్ వదిలేసి ఆశీర్వాదాలు వదిలేసి ఆయన హృదయం ఎక్కడ వెళ్తుందండి? వాళ్ళ హృదయం ఎక్కడ కోరుకుంటుంది? తన సొంత స్థలాన్ని యెరూషలేము కోరుకుంటుంది. డాన్సింగ్, దానియేలు చెప్తున్నాడు. ఫాస్టింగ్. దానియేలు ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. He kept fasting. వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఆయన He asked forgiveness for himself and the people's sin. ఆయన అతని యొక్క మరియు ప్రజల యొక్క పాపాలను క్షమించమని అడుగుతున్నాడు. ఆయన పాపం కోసం, ప్రజల పాపం కోసం, సమర్పణ కోసం ఫాస్టింగ్ పెట్టి ఆమేన్. తాడు కట్టుకొని యాషిస్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? ప్రభువాన్ని ఇక్కడే పెట్టండి, నాకు ప్రమోషన్ తీయండి, నాకు శాలరీ ఇంక్రిమెంట్ చేయండి కదా. నన్ను ఇక్కడ వెళ్ళాడు ఇష్టపడలేదు ప్రభువా. నా ఇంటికి నన్ను పంపి ప్రభు. ఇవన్నీ ఆశీర్వాదాలు ఎంతే ఉంటే కూడా ఆయన పిల్గ్రిమ్ హియర్. ఇక్కడ ఎంత ఆశీర్వాదం ఉన్నా నేను పరదేశి వాసిని. ఇది నా దేశం కాదు, ఇది నా దేశం కాదు, ఇది నా దేవుడు కాదు, ఈతలు నా దేవుడు కాదు. ఎంత పెద్ద పదవిలో ఉంటే కూడా ఆయన పిల్గ్రిమ్, స్ట్రేంజర్. నేను పరదేశినే. ఇక్కడ I want to go back to home. నేను నా సొంత ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు? Why Daniel, Ezra, Nehemiah are praying like that? ఎందుకు దానియేలు, ఎజ్రా, నెహెమ్యా ఈ విధంగా ప్రార్థిస్తున్నారు? In their life, వారి జీవితంలో Christ came. యేసుక్రీస్తు వచ్చాడు. In their life, వారి జీవితంలో Joseph came. యోసేపు వచ్చాడు. In their life, వారి జీవితంలో born again experience came. తిరిగి జన్మించే అనుభవంలోకి వచ్చారు. When they came to the born again experience, ఎప్పుడైతే మనం తిరిగి జన్మించడానికి అనుభవంలోకి వస్తామో then your heart will desire to go back to మన హృదయం ఇప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క సొంత స్థలం గురించి కోరిక ఉంటుంది. ఆటోమేటిక్ గా the moment sin comes. మన యొక్క ఇంటి మీద బెంగ ఏర్పడుతుంది. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Jesus Christ. ప్రభువే Now, ఇప్పుడు Jacob saying, యాకోబు చెప్తున్నాడు, I go back to home. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. హల్లెలూయా. హల్లెలూయా. When he's coming back, ఎప్పుడైతే ఆయన ఇంటికి వస్తున్నాడో, తిరిగి ఇంటికి వెళ్తున్నాడో, he met Esau there. ఆయన ఏసేపుని కలుసుకున్నాడు. ఏసేపుని అన్నను కలుసుకున్నాడు. అన్న అయినా ఏసేపుని కలుసుకున్నాడు. You know the story? మనకు తెలుసు కదా కథంతా. He separated the children. ఆయన పిల్లల్ని, ఆ గొర్రెల్ని, మందల్ని సపరేట్ పంపించాడు. చివరిలో ఆయన అన్నాడు, Gift పంపించారు. ముందు అన్నకి భయపడి ఏం పంపిస్తున్నాడు, గిఫ్ట్ పంపిస్తున్నాడు. He stood behind ఆయన వాటన్నిటి వెనకాల ఉన్నాడు. and he fought with God ఆయన దేవునితో పెరుగులాడాడు. and his name was changed. అప్పుడు ఆయన పేరు మారింది ఇజ్రాయేల్ గా. His walk changed. అప్పుడు ఆయన యొక్క కాలి యొక్క నరం దెబ్బతిని ఆయన నడక మారింది. That is what it is. అవంతా తెలుసు కదా. When he is coming, ఎప్పుడైతే ఆయన వస్తున్నాడో now అప్పుడు you can see in Genesis. మనం ఆదికాండంలో చూద్దాం. Praise the Lord. When you see in Genesis chapter 32. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనేవి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు Now పెట్టాడు. he met God. ఆయన దేవుని కలుసుకున్నాడు. 33:1. 33:1. కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలకును 2 దాసీలకును పంచి అప్పగించింది. Now Esau is also coming to meet him. అప్పుడు ఏశావు యాకోబును కలుసుకోవడానికి వస్తున్నారు. Hallelujah. Hallelujah. Now they are meeting each other. అప్పుడు ఒకరినొకరు కలుసుకున్నారు. 3rd verse. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి He ran and come. అప్పుడు ఏశావు తమ్ముడిని పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. Once he was trying to kill Jacob. ఒకనొకప్పుడైతే యాకోబు దొరికితే చంపేద్దామని చూశాడు ఏశావు. Now కానీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. హల్లెలూయా. what we are seeing now, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఎందుకోసం స్టోరీ చెప్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నారు?
మనలోనికి క్రీస్తు వచ్చినప్పుడు మన జీవితాలంతా మారుతుంది. ప్రేమ ఏసావులో ఇది అన్ని స్టోరీస్ ఎక్కడ వచ్చింది చెప్పండి ఎవరైనా? విత్తనం దేవుని యొక్క మొదటి మంచోడే. ఆది ఆ కాండం. పాయింట్ మర్చిపోయాను నేను. మొదటిగా మంచి యథార్థపడు ముందు అందుకే ఇది అన్ని చూపిస్తాను నేను. ముందు యథార్థపడే తర్వాత పుణ్యాక్షరం ఆయన కొంచెం కాలం మంచిగా ఉంటారు, ఆమేన్. కొంచెం కాలం తర్వాత ఆయన అసలు రూపము కనపడుతుంది. ముందు మంచోడే, తర్వాత ఈ రూపం కనపడుతుంది. విత్తనం ఉర్లక్క కనపడిపోతాయి. Now ఇప్పుడు they hugged each other. వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Then Jacob saying, take this gift, giving gift and taking gift and all. యాకోబు చెప్తున్నాడు ఆయనతో, అన్న ఇది తీసుకో ఇవి తీసుకో ఈ గిఫ్ట్ తీసుకో అని చెప్తున్నాడు. They all settled down. వాళ్ళందరూ కూర్చున్నారు, మంచిగా అయిపోయారు. Then Jacob's children went to Egypt for 400 years. తర్వాత యాకోబు పిల్లలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలోకి వెళ్ళారు. After Moses comes, తర్వాత మోషే గారు వచ్చిన తర్వాత they are coming out of Egypt. వాళ్ళందరూ ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు. They are asking Esavites, Edomites, Esau's families, Edom అంటే red. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎదోం అంటే ఎరుపు, ఎరుపు అంటే యేసేవు యొక్క చర్మం ఎలా ఉంటది? ఎర్రటి ఎర్ర రోమాలు రోమాలు కలిగిన వ్యక్తి కదా. ఇక్కడ ఇంత ప్రేమగా ఉన్నవాడు అప్పుడు ఈజిప్ట్ నందు ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రేమగా ఉన్నారు కదా, కానీ కొన్ని తరాలు గడిచిన తర్వాత వీళ్ళు ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదో మీలు ఎదురుపడ్డారు. ఏదో మీలు అంటే ఏదో మీ దేశంని క్రాస్ చేయాలి. ఏదో మీ దేశాన్ని క్రాస్ చేయాలి. ఏదో మీలు అంటే ఎవరు? యేసేవు సంతానం. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. Then Moses asking, అప్పుడు మోషే అడిగారు, we cross this land, మేము మీ భూమార్గం నుంచి వెళ్ళిపోతాం, we will not make any harm. మేము మీకు ఎలాంటి అపకారం చెయ్యము. If anything happens also we will give the money. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఏదైనా నాశనం జరిగితే దాని గురించి మేము డబ్బులు చెల్లిస్తాము. If our cattle eat or drink any grass or water, మా యొక్క జంతువులు కానీ ఏదైనా నీళ్లు తాగినా ఏదైనా గడ్డి తిన్నా కానీ we will pay for it. దాని గురించి మేము డబ్బులు చెల్లిస్తాం. Their own brothers. వాళ్ళు సొంత సహోదరులే. Esau's generation. వీళ్ళేమో యాకోబు పిల్లలు, వాళ్ళేమో ఏసావు పిల్లలు. They are asking the permission of their own brother. సొంత సహోదరులు వాళ్ళు పర్మిషన్ అడుగుతున్నారు, మీ దేశం నుంచి మమ్మల్ని But వెళ్ళని. what Edomites కానీ say? ఏదో మీరు ఏం చేశారు? ఎల్లీలా. ఏం చెప్పారు? ఏదో మీరు వేళ తీసుకున్నాను చూడండి Exodus. చదువుదాం. నిర్గమ జరుగుతుంది చదవండి. Edomites అంటే ఏదో మీరు ఏసావు సంతానం. ఎసా సంతానం. ఎక్సోడస్ నిర్గమ నంబర్స్ 20 అండి. సంఖ్యాకాండం 20 సంఖ్యాకాండం కూడా ఉంటారు. 21. 10 నుంచి చదువుతున్నా కదా. ఇజ్రాయేలీలు 10 కొంత 10 చదువుతున్నాను. 20 10 చదువుతున్నాను. ఇజ్రాయేలీలు మేము రాజమార్గమునే వెళ్ళుదాము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ చొప్పున పొందుము, మరేమి లేదు, కాలినడకనే దాటిపోదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదని ఆమేన్ హల్లెలూయా. Verse 14. Numbers 20 verse 14. మోషే కాదేశు నుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడకు ఇజ్రాయేలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. హలో. హల్లెలూయా. 14. మోషే కాదేశు నుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి Moses sending the message to Edomites. Edomites అంటే ఎవరు? ఏసావు సంతానం.
and he's accusing. ఆయన బతిమాలుతున్నాడు. ఈ సహోదరుడు ఇజ్రాయేలు అడుగున్నదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిదిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని He's telling, he's like a own brother. Esau and Jacob's brothers still cousins. ఆమేన్. ఆమేన్. The cousins are talking, you know what happened to us? We went to slavery in Egypt and we prayed unto God and we are coming back. God helped us. ఆ He's సహోదరు telling all the history. ఏసేవు సంతానానికి వీళ్ళు మోసే చెప్తున్నారు, మేము ఇజ్రాయెల్ నుంచి ఐగుప్తులోకి వెళ్ళాము, అక్కడ బానిసత్వంలో ఉన్నాం, అక్కడి నుంచి వచ్చేసాము, వాళ్ళు మమ్మల్ని కష్టపెట్టారు, మేము దేవుడికి మొరపెట్టగా దేవుడు మమ్మల్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు అని ఈ చెప్తున్నారు. మాట విని ఎదోవైపు ఏం చెప్పాలి? ఈ మాటలన్నీ విన్న తర్వాత సహోదరులు కనుక ఏదో మీరు ఏం చెప్పాలి ఇశ్రాయేలుతో, Oh brother, సహోదరా oh I don't know all these things. నాకు ఇవన్నీ తెలుసు, నాకు అవన్నీ తెలియదు, కానీ బాగున్నారా మీరు, నీకు ఏదైనా చెయ్యాలా? మీకు ఏదైనా సహాయం చేయాలా అడగలా. అని అడలా. ఆమేన్. 17th verse. మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము, పొలముల్లో బడి అయినను ద్రాక్ష తోటల్లో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గంలో నడిచిపోయేదము, నీ పొలిమేరలను దాటు వరకు కుడి వైపునకైనను ఎడం వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఏదో మీరు నీవు మా దేశంలో బడి వెళ్ళకూడదు. నేను కట్టకపోతే నీకు ఎదురుగా వచ్చేది. అప్పుడు యాకోబుని పట్టుకొని ప్రేమించే అదే ఎసావు జనరేషన్ ఒకప్పుడు యాకోబుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న ఏసావు ఇప్పుడేమో అతని సంతానము ఖడ్గంతో they are not allowing to go on their streets. వాళ్ళ యొక్క రోడ్ల మీద నడవడానికి కూడా ఒప్పుకోవట్లేదు. నిజమైన రూపం ఎప్పుడు వస్తుంది? అసలైన రూపం ఇప్పుడు కనపడుతుంది. ఏసావు యొక్క అసలైన గుణలక్షణం ఇప్పుడు కనపడుతుంది. అప్పుడేమో వాటేసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏదో మీలు నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను. If you come, you will have a battle. మీరు కనుక వచ్చారంటే అక్కడ యుద్ధం జరుగుతుందని చెప్తున్నాడు. ఆమేన్. సొంత సహోదరుని హల్లెలూయా. నేను వస్తే చంపేస్తాను. వచ్చావా? సంతోషం. This is the Edom spirit. ఇదే యోదోం యొక్క ఆత్మ. This is the devil spirit. ఇది దెయ్యం యొక్క ఆత్మ. Devil never show his character quickly. ఆ యొక్క దెయ్యం తొందరగా వాడి యొక్క క్యారెక్టర్ బయట పెడతాం. అది పాము క్యారెక్టర్. అది పాము క్యారెక్టర్. అన్న మీద సర్పం ఆమేన్. పాము సైలెంట్ గా ఉంది. పాము సైలెంట్ గానే ఉంటుంది ముందుగా. అలాంటి సైలెంట్ జంతు ఏమీ లేదు. అంత సైలెంట్ గా ఉండే జంతువు ఏది లేదు. బట్ టైం వచ్చినప్పుడు కానీ సమయం వచ్చినప్పుడు ఆయన రూపం చూపిస్తాడు. దాని యొక్క అసలు రూపం చూపిస్తున్నాడు. ఆమేన్. In this message also, ఈ యొక్క వర్తమానంలో కూడా you will see many ఆమేన్. serpents. Yes. మనం ఈ యొక్క వర్తమానంలో కూడా చాలా పాములను మనం చూడగలం. నీతో మంచి ఉన్నవాడు, నీ కూడా పడుకున్నవాడు, నీతో తిన్నవాడు, నీ కూడా కలిసి ప్రభురాత్రి భోజనం చేసుకున్నవాడు ఒకరోజు కాటన్. నీకు విరోధంగా నిలబడతాడు. ఐఎమ్ బీయింగ్ ఇన్ దిస్ మెసేజ్ 35 years. 30 సంవత్సరాల నుంచి సహోదరులు వర్తమానంలో ఉన్నారు. Almost 30 years I am standing in the pulpit and దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పుల్పిట్ దగ్గర నుంచొని వాక్యం బోధిస్తున్నారు. ఎంత నీకు క్లోజ్ గా ఉండి నీ కోసం ప్రాణం దేని తయారుగా ఉన్నవాడు కూడా ఒకరోజు నీకు శత్రువే. విరోధంగా నిలబడతారు. అందుకని ఎప్పుడు ఏం చెప్తాను నీకు గుర్తుందా? ఎవరైనా పట్టుకున్నప్పుడే నిర్ణయం చేసుకోండి, ఒకరోజు ఈ పెడితే కూడా ప్రిపేర్ చేసుకో. ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. అంత ఫెవికోల్ గా అయిపోయి బాగా ఫెవికాల్ లాగా అతుక్కొని తర్వాత బ్రేక్ మధ్యలో బ్రేక్ వస్తే తిరిగిపోయి చాలా బాధపడింది. అప్పుడు బాధపడకూడదు మనం. మెసేజ్ ఉన్న వాళ్ళు అంతే, నా మెసేజ్ ఉన్న వాళ్ళు అందరూ నా అంతే. డెవలప్మెంట్కి వెళ్ళిపోతాను. నేను వేరే మెసేజ్ లోకి వెళ్ళిపోతాను అలా అనుకోకూడదు. ఎందుకంటే నీ ప్రిపేర్ అవ్వట్లేదు. ముందుగా మనం ప్రిపేర్ అయ్యి ఉండలేము. ఎప్పుడు ఏ పద్ధతి ఎవరు చూడ నేను కలిస్తే ప్రేమ చెప్పి కనుక్కుంటే ప్రేమగా ఉంటే
ఏ రోజు ఆయన దగ్గర చేపెడతారో ఆ రోజే నీ మనసుని రెడీ చేసుకోండి. ఒక రోజు ఈ వ్యక్తి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే కూడా బాధపడు. ఆమేన్ హల్లెలూయా ఆ పొజిషన్ కి నీ ఉంటే ఎప్పుడు కూడా ఎవరు వదిలేసి వెళ్ళిపోతే కూడా నీ బాధపడవు. ఆమేన్. చింటూ విన్నావా? ఆమేన్ హల్లెలూయా When Jesus, when all 12 disciples departed from Jesus Christ in ఎన్నో Gethsemane, మాట్లాడుకున్నావు సిద్ధు ఆ నేను. గెత్సెమనేలో 12 మంది శిష్యులు ఆయన వదిలినా కూడా ఆమేన్ హల్లెలూయా Jesus was not disappointed. ఆమేన్ యేసుక్రీస్తు అక్కడ నిలిచిపోలేదు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్. Jesus never disappointed. యేసు ఎప్పుడు నిలిచిపోలేదు. ఆమేన్ When Judas betrayed him, ఆ యొక్క ఇస్కరియోతు యూదా యేసుని పట్టించినా కానీ Jesus not disappointed. యేసు ఎలాంటి బాధ చెందలేదు. ఆయన ఏడుస్తలేదు. ఆయన ఏడవట్లేదు. యూదా ఏం చేద్దాం ఇలాంటి చేద్దాం యూదా నిన్ను ఎంతగా నమ్మాను, నేను ఎంత వెలుపడి పొడుస్తావా అనలేదు. డబ్బు బేగే నీ చేతి ఇచ్చాను కదా, డబ్బు బ్యాగ్ కూడా నీ చేతికే ఇచ్చే కదా, ఇంత ద్రోహం చెయ్యాలి నీకు ఎలాంటి మనసు వచ్చింది? నీకెందుకు ఇలాంటి మనసు వచ్చింది నాకు ఇంత ద్రోహం చేయడానికి? Jesus well prepared in his mind. ఆమేన్ యేసు ముందుగా ఆయన హృదయంలో ప్రిపేర్డ్ గా ఉన్నారు. హల్లెలూయా ఈ రోజు అందరూ కలిసి ఉన్నారు. ఈ రోజు అందరూ కలిసి ఉన్నారు. ఒకవేళ ఒక్కొక్క రోజు ఈ సంఘమే ఈ సంఘమే ఇక్కడ ఉన్న వారే ఇక్కడ ఉన్న వాళ్ళే నన్ను వదిలేస్తే సహోదరుని వదిలేస్తే నాకు ఏ డిసప్పాయింట్మెంట్ ఉంది? ఎలాంటి నిరుత్సాహం కానీ చింత కానీ ఉండదు. ఎందుకంటే నాకు నీతోనే ఉన్న రిలేషన్షిప్ మాంసిక రిలేషన్షిప్ కాదు. ఆమేన్ మీరు నాకు పిక్కులు తీస్తారు, నెయ్యిలు తీస్తారు, పండ్లు తీస్తారు, ఇదన్నీ పొందుకొని నీతోడే నాకు ఏ మాంస రిలేషన్స్ లేదు. రిలేషన్ లేదు. ఒకవేళ మాంసిక రిలేషన్స్ ఉంటే నా బాధపడతాను, అలా మంచి సిస్టర్ మంచి బ్రదర్ అని. ఆమేన్ ఈ రిలేషన్స్ ఓన్లీ స్పిరిచువల్ రిలేషన్షిప్. ఆమేన్ దేవుడితోడే ఉంటే నేను నీతోడే ఉంటా. ఆమేన్. ఆమేన్ డేవిడ్ సేయింగ్ దావీదు చెప్తున్నాడు, యువర్ ఎనిమీ ఇస్ మై ఎనిమీ, నీ శత్రువు నా శత్రువు. హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్. whom you are hating నువ్వు ఎవరినైతే ద్వేషిస్తావో I am completely hating. నేను కూడా పూర్తిగా అతను ద్వేషిస్తాను. ఈ మాట సౌలు చేయలేదు. ఈ మాట సౌలు చేయలేదు, ఈ పని సౌలు చేయలేదు. God said, దేవుడు చెప్పాడు, kill the Amalekite. అమాలేకులందరూ చంపేయండి, That's my enemy. వాళ్ళు నా శత్రువులు. ఎవరు దేవుడి ఎనిమియో ఎవరైతే దేవుడు శత్రువులు సౌలు వెళ్ళి కలుసుకున్నారు. సౌలు వెళ్ళి వాళ్ళని చంపకుండా వాళ్ళతో కలిసిపోయాడు. ఆమేన్ హల్లెలూయా ఆయన దేవుడికి విరోధి అయిపోయాడు. అప్పుడు ఈయన కూడా దేవుడికి విరోధి అయిపోయాడు. డేవిడ్ సేయింగ్ కానీ దావీదు చెప్తున్నాడు, యువర్ ఎనిమీ ఇస్ మై ఎనిమీ. నీ శత్రువే నా శత్రువు. ఎవరిని నువ్వు ద్వేషిస్తావో వారిని నేను ద్వేషిస్తాను. ఆమేన్ హల్లెలూయా సౌలు అమలేకి తోడు వెళ్ళిపోయాడు. సౌలు అమాలేకులతో కలిసి ఉన్నాడు. అమలేకి దేవుడి విరోధి. అమాలేకులేమో దేవునికి విరోధులు. సౌలు అమలేకుడు కలిసినప్పుడు సౌలు అమాలేకులతో కలిస్తే సౌలు కూడా దేవుడి విరోధి. సౌలు కూడా దేవునికి విరోధిగా మారిపోయాడు. ఒకవేళ నీ దేవుడి దగ్గర if you are not with God, దేవుడితో నువ్వు లేకపోతే, if you are not in this message, ఈ వర్తమానంలో నువ్వు లేకపోతే నీ దేవుడికి విరోధి. నువ్వు దేవుడికి విరోధివే. ఆమేన్ విరోధి If I leave God, నేను దేవుడిని విడిచిపెడితే come unto you, వచ్చి నీతో కలిస్తే I also become enemy of God. అప్పుడు నేను కూడా దేవుడిని. అర్థం చేసుకుని చెప్పండి. You are in the word now. మీరు వాక్యంలో ఉన్నారు. మీరు వాక్యంలో ఉన్నారు. ఆమేన్ ఒకరోజు వాక్యం వదిలేసి వెళ్ళిపోయారు. ఒకనొక దినం మీరు వాక్యం వదిలేసి వెళ్ళిపోయారు. ఆమేన్ ఆమేన్. ఆమేన్. నీ మీద ఉన్న ప్రేమలు నాకు నీ మీద ఉన్న ప్రేమను బట్టి నీతో కలిసిపోయారు. నేను కూడా నీతో కలిసిపోయాను. మీరు వాక్యం వదిలేసినప్పుడే నీ దేవుడికి విరోధి అయిపోయారు. మీరు వాక్యాన్ని వదిలేసినప్పుడే మీరు దేవుని విరోధి అయ్యారు. హల్లెలూయా నీ దేవుడు విరోధి అయ్యారు తెలుసుకొని మీరు దేవుని విరోధి అయ్యారని తెలుసు కూడా నిన్ను ప్రేమించి నేను నిన్ను ప్రేమించి నీతో కలిస్తే నీతో కలిస్తే నాకు కూడా దేవుడికి విరోధి అయిపోతాను. నేను కూడా దేవుడికి విరోధి అయిపోతాను. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా వాక్యానికి విరోధి అయిపోతాం. నీ ఎలాంటి గంట నిలబడాలి? మనం ఎలా నిలబడాలి? ప్రభు ఆయన ఎంత ప్రేమించి కూడా ఓకే, ప్రభువా ఆయన నేను ఎంత ప్రేమించినా గానీ పర్లేదు, నీ విరోధి ఆయన తర్వాత అతను నీకు విరోధి కనుక నాకు కూడా విరోధి. నాకు కూడా విరోధే. ఆమేన్. హల్లెలూయా This is David's spirit. ఇదే యొక్క దావీదు యొక్క ఆత్మయము. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What they are saying, if you come, you don't, we are not giving permission, నీకు ఈ ఎదోమీలు ఏం చెప్తున్నారంటే నీకు పర్మిషన్ ఇవ్వను, but if you come, మీరు కనుక ఒకవేళ వస్తే then you will see, మీరు చూస్తారు. we will come with the sword. ఖడ్గం మీరు మా దేశంలో నుంచి రావడానికి మీకు పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కానీ మీరు వచ్చారంటే నేను ఖడ్గం తీసుకొని ఎదురుపడతా సుమి అంటున్నాడు. ఏదో మీరు ఖడ్గంతో నీకు ఎదురుగా Next verse. తర్వాత వచ్చిన
ఇశ్రాయేలీలు మేము రాజమార్గమున వెళ్ళదము. నేను మరలా అగైన్ దే ఆర్ రిక్వెస్టింగ్. మళ్ళీ వాళ్ళని బదులాడుతున్నారు ఆమేన్. ఇశ్రాయేలీలు. చదవండి. మేము రాజమార్గమునే వెళ్ళుదము. నేను నా పశువులను నీ నీళ్లు త్రాగునెడలా వాటి విలువ నిచ్చుకొందుము. మరేమీ లేదు, కాలినడకనే దాటిపోదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రా. Again they are saying, మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు, please consider, we are your brothers. ప్లీజ్ దయచేయండి, మేము మీ యొక్క సహోదరము, బాధలో ఉన్నారు. మేము చాలా కష్టాల్లో ఉన్నాము. రానేకూడదు అసలు దేశం. 20th verse. అంతటా ఏదోము బహు జనముతోను మహాబలముతోను బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏదోము ఇజ్రాయేలు తన పొలిమేరలో పడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక He gathered the big crowd and coming for the ఆమేన్. war. ఆమేన్. ఆ యుద్ధం ఏం చేశాడంటే జనాన్ని సమకూర్చుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఆమేన్. Spirit of Edom. అది ఏదో మీ యొక్క ఆత్మ. ఆమేన్. ఆమేన్. ఎప్పుడు కనపడుతుంది? ఈ ఆత్మ ఎప్పుడు కనబడుతుంది? మొదట్లోనా? చివరిలో మొదట్లో మంచిగానే ఉంటుంది, హక్ చేసుకుంటారు. God's love always same. దేవుని ప్రేమ మాత్రం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. Same yesterday, today and forever. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటుంది ఆయన ప్రేమ. That's why God is complaining, you left your beginning love. అందుకే దేవుడు చెబుతున్నాడు, మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలేసావు. హల్లెలూయా. నీతో నాకు ఫిర్యాదు ఉంది. నీ మీద నాకు ఒక ఫిర్యాదు ఉంది. ఆమేన్. నీ ఆది ప్రేమను వదిలేశారు. మొదటగా నీకున్న ప్రేమ నువ్వు వదిలేసావు. ప్రకటన చెప్తున్నారు. హల్లెలూయా. ఆది ప్రేమ మొదటి ప్రేమ కొన్నాళ్ళ తర్వాత లేదు. లేదు. బట్ గాడ్స్ చిల్డ్రన్, కానీ గాడ్స్ క్యారెక్టర్ ఇస్ దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే మొదటి love the నుండి children in చివరి the వరకు. Genesis ఆమేన్. ఆయన తన పిల్లలను ఆది కాండంలో ప్రేమించాడు, till Calvary. కల్వరి వరకు ప్రేమించాడు, ప్రాణం తీన వరకు ప్రేమించాడు. ఆయన ప్రాణం పోయేంత వరకు ప్రేమించాడు. ఆమేన్. హల్లెలూయా. This is God's love. ఇదే దేవుని యొక్క ప్రేమ. ఆమేన్. ఆయన ఎప్పుడు మారలేదు. ఆయన ఎప్పుడు మారలేదు. బట్ సర్పంచ్ సీడ్కి ఒక గుర్తుంది. కానీ సర్పంచ్ విత్తనానికి ఒక గుర్తుంది. ఆమేన్. ఆయన మంచిగా స్టార్ట్ చేస్తారు. సర్ప విత్తనానికి యొక్క గుణలక్షణం ఏంటంటే మనం కనిపెట్టడానికి మొదట బాగానే ఉంటుంది. ఆమేన్. సర్పం అవ్వతోనే మంచిగా మాట్లాడింది. సర్పం అవ దగ్గరికి వచ్చి చాలా మంచిగా మాట్లాడింది మొదట. ఆమేన్. ఆమేన్. స్టార్టింగ్ అన్ని మంచిదే. స్టార్టింగ్ లో అంతా మంచిగానే కనబడుతుంది. హల్లెలూయా. చివరిలో బట్ ఆ పాంబు కానీ ఆ యొక్క సర్పం ఆఫ్టర్ టేకింగ్ సమ్ టైం కొంత సమయం తర్వాత షోయింగ్ ద రియల్ ఫేస్. తన యొక్క నిజమైన మొహాన్ని చూపిస్తుంది. మై బ్రదర్, మై సిస్టర్, నా యొక్క సహోదరు సహోదరులారా, దిస్ మెసేజ్ ఆల్సో, ఈ వర్తమానంలో కూడా డోంట్ ట్రస్ట్ ఎవ్రీవన్. ఎవరిని నమ్మొద్దు. ఆమేన్. ఆమేన్. Don't trust this brother is my brother, this sister is my sister. No, we love everyone as children of God. Yes, ఆమేన్. ప్రభువైన దేవుని యొక్క పిల్లలుగా మనం అందరినీ ప్రేమిద్దాం. You love, మనం ప్రేమిద్దాం, ఆమేన్. but don't expect the same love from everyone. ఎదుటి వారి నుంచి అదే ప్రేమను మీరు ఆశించొద్దు. ఆమేన్. హల్లెలూయా. 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 Definitely serpent one day will show his color. ఆమేన్. ఖచ్చితంగా ఆ యొక్క సర్పము దాని యొక్క సంతానము దాని యొక్క రూపాన్ని ఒకరోజు చూపిస్తుంది. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Psalm 137:7. కీర్తనలు 137:7. యెహోవా ఏదోము జనులు చేసిన జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిది కదా. పాడు చేయబోవు బబులోను కుమారి, ఎప్పుడు నెబుకద్నెజరు రాజా వచ్చి ఇజ్రాయెల్ పట్టుకొని వెళ్ళిపోయారో అప్పుడు ఏదో ఆయన చూసి నవ్వుతారు. అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. 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 ఆమేన్. బాబిలోను రాజా బబులోను రాజు 586, 597, 605 మూడు సారి వచ్చి యెరూషలేముని నాశనం చేసి అందరిని పట్టుకొని బాబిలోనుకు తీసుకొని వెళ్ళిపోయారు కదా. ఆమేన్. దానియేలుని, ఎజెకియేలుని, మొత్తం ప్రజల్ని అని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆమేన్. ఈ ఏదోమైట్స్ ఆయన సొంత సగోరులు అది చూసి ఆనందపడుతున్నారు. హల్లెలూయా. ఆమేన్. ఆయన క్యారెక్టర్ చూసారా? గుణలక్షణం బయట ఆయన సొంత సగోరు బాధపడితే నవ్వుకుంటున్నాడు. ఆమేన్. ఇదే సర్పంట్ క్యారెక్టర్. ఆమేన్. హల్లెలూయా.
But Adam's character, Abraham's character, హల్లెలూయా. తన సహోదరుని బంధించినా తీసుకొస్తాడు. అబ్రహాము గుణ లక్షణం, తన సహోదరుని when his బంధించినా brother in trouble, ఎప్పుడైతే తన సహోదరుడు ఆ యొక్క సమస్యలో ఉన్నాడో, 5 kings, 5 రాజులతోటి, only 318 members with Abraham. అబ్రహాంతో 318 మంది మాత్రమే ఉన్నారు. ఆమేన్ 5 kings ఎక్కడ? వాళ్ళేమో 5 రాజులు, వాళ్ళ సైన్యాలు. ఆమేన్ ఆమేన్ 318 ముక్కలు ఎక్కడ? ఇక్కడ 318 మంది మామూలు సామాన్య గొర్రెలు కాసుకునే కాపరులు వీళ్ళందరూ. ఆయన యుద్ధ సైనికులు కాదు, వాళ్ళ యుద్ధ సైనికులు కాదు, తర్ఫీదు పొందిన వాళ్ళు కాదు. ఆయన ఏ ఆలోచన చేయలేదు. వాళ్ళు ఇంకా అబ్రహాం ఇంకే వేరే ఏమీ ఆలోచించలేదు. అరే ఆయన చంపేస్తారు, నా అయ్యో పిల్లలకి వాళ్ళు నన్ను ఏమైంది, నా భార్యకి చంపేస్తారేమో, నా ఏమైంది. భార్య ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో అని ఆలోచించలేదు. ఆమేన్ హల్లెలూయా ఆ హల్లెలూయా పెద్ద 5 రాజాల ముందుకు ఈ 318 members, what is the numbers? ఆ యొక్క 5 రాజుల ముందు ఈ 318 మంది ఎంతమంది? వాళ్ళ దగ్గర పెద్ద సైన్యం ఉంటది, ఆమేన్ కత్తులు ఉంటాయి. Not one king, 5 kings. ఒక్క రాజు కూడా కాదు, 5 రాజులు. మళ్ళీ ఆమేన్ They are soldiers, they have equipments. వాళ్ళు సైనికులు అయినారు, వాళ్ళ దగ్గర యుద్ధాయుధాలు ఉంటాయి. Very dangerous people, చాలా cruel people. వాళ్ళు క్రూరంగా ఉంటారు, ఆమేన్ హల్లెలూయా. ఘోరంగా యుద్ధం చేస్తారు, ఘోరంగా చంపేస్తారు. క్రూరంగా చంపేస్తారు, యుద్ధం చేస్తారు, చంపేస్తారు. అసలు ఏ ఆలోచన చేయలేదు. ఏమి ఆలోచించలేదు అబ్రహాం. రాత్రి వెళ్ళిపోయారు. 318 ఎంతమంది ఇంట్లో ఉన్నారో స్త్రీ అన్ని వదిలేసి తిరిగి రాపోతారో లేదో, భార్యకి ఏం జరగకపోదో, పిల్లలకి ఏం జరగకపోతుందో ఏమీ లేదు. 308 members తీసుకొని వెళ్ళి ఫైట్ చేసుకొని లోతు చూచారు. ఇది ఆమేన్ ప్రేమ. ప్రేమ అది దేవుని యొక్క పిల్లల యొక్క ప్రేమ. హల్లెలూయా. That's why the Bible saying if you are children of God you will do like Abraham. అప్పుడు కాబట్టి బైబిల్ చెప్తుంది, నీ ఒక దేవుని కుమారుడు అయితే నువ్వు అబ్రహాం లాగా, అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాం లాగా చేయాలి. అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాం లాగా చేయాలి. ఆమేన్ హల్లెలూయా. That's what Jesus said in John. అదే కదా యోహానులో యేసు చెప్తుంది, నీవు అబ్రహాం కుమారుడు అయితే అబ్రహాం లాగే ప్రవర్తించాలన్నాడు. What Abraham did? అబ్రహాం ఏం చేశాడు? Abraham loved. అబ్రహాం ప్రేమించాడు. ఆమేన్. He went and fought for his brother and brought it back. వెళ్ళి ఆ 5 రాజులతో పోరాడి తన సహోదరుని తిరిగి తీసుకొచ్చాడు. ఆమేన్ హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. But here, కానీ ఇక్కడ Edom saying, ఏదో చెప్తున్నాడు, we will not give this. మేము మిమ్మల్ని వెళ్ళడానికి అనుమతించము. నేను చెప్తానయ్యా, నీ రాజమార్గంలో సైలెంట్ గా వెళ్ళిపోతాను. ఇద్దరు నా అనిమల్స్ ఎదురు కొంచెం తింటే కూడా అది డబ్బు ఇస్తాను. ఆమేన్ 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 ఒకసారి 2 ఎక్కిచ్చేస్తారు. మోసెస్ ప్రాఫిట్. ఆమేన్. ఆమేన్ They are saying if you come, we will kill. ఒకవేళ మీరు వస్తే కనుక మేము ఖడ్గం తీసుకొని వస్తాం, మిమ్మల్ని చంపేస్తాం చెప్తున్నారు. What 137:7 saying? Sam 137:7. నేను చదవను. ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. They are praying to God. David is praying to God. Prabhu, దావీదు దేవుని ప్రార్థిస్తున్నాడు, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకొనుము. పారాయి దినము. యెరూషలేము ఒక రోజు పాడైంది కదా, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో, దాన్ని నాశనం చేయి. దాన్ని నాశనం చేయి, సమూల ధ్వంసం చేయి. Encourage చేస్తున్నారు. They are encouraging. వాళ్ళు ఏదో మీరు ఏం చెప్తున్నారంటే యెరూషలేముని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చేయండి అని బబులోను రాజుతో చెప్తున్నారు వాళ్ళు. ఆమేన్ ఉన్నారు అందరూ ఇక్కడ. ఆమేన్. ఆమేన్ సమూలం నాశనం చేయి, సమూలం ధ్వంసం దీని తోడే కలిసిపోయారు. దేవునితో కలిసి దాన్ని నాశనం చేయమని చాటుతున్నారు వాళ్ళు. ఎదోమీయులు ఏదో మీరు ఇంకా బాగా కొట్టండి, ఇంకా బాగా కొట్టండి, చంపండి, నాశనం చేయండి అని బబులోను రాజుతో చాటిస్తున్నారు వీళ్ళు. David saying, దావీదు చెప్తున్నాడు, remember that day, Lord. అయ్యా ప్రభువా ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో. ఆమేన్ ఏదో మీలో కరెక్ట్ ఇప్పుడు కనపడిందా? ఏదో మీరు క్యారెక్టర్ మనకు అర్థం అవుతుంది కదా ఇక్కడ. ఆమేన్ మొదట ఏం చేశాడు? హక్ చేసుకున్నాడు. చేస్తున్నాడు కౌగిలించుకున్నాడు. అదే ప్రేమతో హల్లెలూయా the book of Obadiah. ఓపద్య Okay, chapter. ఏడు 761 పేజీ నెంబర్. చదవండి. ఫస్ట్ నుంచి చెప్పు. చదవండి. ఉపధ్య కలిగిన దర్శనము. యోధము గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా వద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడిను. యోధము మీద యుద్ధము చేయదము లేండని జనులు రేపటికై డేవిడ్ ప్రార్థన చేశారు. ప్రభువా గుర్తు పెట్టుకో. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా గుర్తు చేసుకోను.
దేవుడు నీ చేసిన మంచి పనిను గుర్తుపెట్టుకుంటారు. ఆమేన్. పెట్టుకుంటారు. త్వరగా రియాక్షన్ చెయ్యారు, బట్ ఒక రోజు రియాక్షన్ వస్తది. వస్తది. దేవుడు నువ్వు చేసిన మంచిని గుర్తుపెట్టుకుంటాడు, చెడు డోంట్ థింక్ దట్ గాడ్ ఫర్గెట్ ఎనీథింగ్. దేవుడు అన్నింటినీ మర్చిపోతాడని మాత్రం అనుకోవద్దు. ఆమేన్. డోంట్ బి ఇన్ దిస్ థాట్. అది మనసులో పెట్టుకుంటాడు. అది చిన్న విషయమే కాదు, చిన్న విషయమే కదా, అద్దెడు మర్చిపోయారు. దేవుడు మర్చిపోయింటాడే. మర్చిపోడు దేవుడు. హల్లెలూయా. చిన్న మంచి పని చేస్తే కూడా నువ్వు చిన్న మంచి పని చేసినా దేవుడు రికార్డులో గుర్తుపెట్టుకుంటాడు, ఉంది. చిన్న చెడ్డ పని చేసినా కానీ అంత రికార్డ్ అవుతుంది. వన్ డే ఒక రోజు ఆమేన్. గుర్తుందా, దావీదు వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఆయన మీద ఉమ్మేశారు. సిమి ఆమె తర్వాత సాల్మాన్. చదవాలి బైబిల్లో. చదివాను. తర్వాత హల్లెలూయా. తర్వాత సాల్మాన్ వస్తాడు రంగంలో. When David was rejected ఆమేన్. and the Shimei came and spit on him. పోతాడు. దావీదు అక్కడ తిరస్కరించబడ్డాడు. అక్కడ సిమి వచ్చి అతని మీద ఆయన మీద ఊస్తాడు. దావీదు ఏం చెప్పలేదు. దావీదు ఏమనలేదు. చెప్పలేదు. హల్లెలూయా. నోరు కూడా తెరవడు. వాడు అన్ని కాలం అయిపోయిన కానీ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత డేవిడ్ చెల్లిపోయిన టైం దావీదు చనిపోయే సమయం వచ్చినప్పుడు సలోమన్. డేవిడ్ సాలమోను పిలిచాడు. దావీదు హల్లెలూయా. సొలొమోను ఆమేన్. హల్లెలూయా. మాట్లాడే శక్తి లేదు. లేదు. హల్లెలూయా. అతని సమాధికి మెల్లగా వెళ్ళకూడదు, ప్రశాంతంగా వెళ్ళకూడదు. సిమిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రశాంతంగా సమాధి చేయాలి. అతను ప్రశాంతంగా సమాధికి వెళ్ళకూడదు, రక్తంతోడే వెళ్ళాలి. రక్తంతో వెళ్ళాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అప్పుడు సిమేయి వచ్చి సమర్పణ అడిగినప్పుడు దావీదు ఓకే క్షమించారన్నారు. అప్పుడేమో క్షమించానన్నాడు. ముందు క్షమించానని చెప్పాడు. తర్వాత దావీదు తిరిగి వచ్చినప్పుడు సిమేయి ఆయన దగ్గర వెళ్ళి సమర్పణ అడుగుతారు. అడిగితే ఆమేన్. డేవిడ్ said ఓకే ఐ విల్ నాట్ కిల్. నేను చంపలేపో అన్నాడు. ఆమేన్. బట్ సాలమోను చెప్తారు కానీ సొలొమోను చెప్తున్నాడు, యేసయ్య. నువ్వు చూడు. ఆమేన్. ఆడెవరో చూడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. Do you think that God will forget your good things and the bad things? అనుకుంటున్నావా దేవుడు నువ్వు చేసే పనులన్నింటినీ మర్చిపోతాడని? ఆమేన్. God saying, దేవుడు చెప్తున్నాడు, now Edomites I will take revenge. నేను ఇప్పుడు ఏదో మీద పగ తీర్చుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఎదోము మీద యుద్ధము చేయుదుము లేండని జనులు రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఆమేన్. నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడిపై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడవేయగలవాడు ఎవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఆమేన్. హల్లెలూయా. చదవండి. పక్షిరాజు గూడంతర ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అతడి నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే కాని రాతి కన్నము వేయి వారే కాని నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఎద్దుకు వచ్చిన ఎడల పరిగే ఏరుకుని వారు కొంత ఎండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏసావు సంతతి వారి సొమ్ము చూడబడను, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. యాకోబు సంతతికి ఏం చేశారో అది దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. One more word, 12th. నీవు సహోదరుని శ్రమను దినమున చూచి నీవు ఆనందం ఎంత బాబులోని రాజా వచ్చి ఆయన తీసుకొని బాణస్తంగా తీసుకెళ్ళిపోయినప్పుడు మీరు నవ్వి ఆనందించారు కదా. బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చినప్పుడు మీరు నవ్వి ఆనందించారు కదా. యూదా వారి సంతానమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. హల్లెలూయా. You did all these things. నువ్వు ఇవన్నీ చేసావు కదా. 13th verse. నా జనులు ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడి దగుదువు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు.
వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని ఆయన పట్టుకొనదగదు. 13th verse లో రాయబడింది, ఇది నీవు చెయ్యకూడదు. ఏం చేశారో యూ షుడ్ నాట్ డూ దిస్ ఆన్ దట్ డే. ఆమేన్. ఆమేన్. మీరు ఏదైతే చేశారో అది మీరు చెయ్యకూడదు. మీరు ఇశ్రాయేల్ పట్ల ఏదైతే చేశారో మీరు అది చెయ్యకూడదు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వారి పట్ల వ్యతిరేకంగా ఉండకూడదు. 13-14 నా జనులు ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడదగదు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గర వెళ్ళి ఆయన నాశం కోరుకోకూడదు. యూ షుడ్ నాట్ డూ దట్. మీరు అది చెయ్యకూడదు. వారి చేయకూడదు కాదు, పాస్ట్ టెన్స్ లో. చేశారు కదా చెయ్యి. మీరు ఇంతకుముందు చేశారు, అలా చేశారు, అది చేయకూడదు. చేయకుండా ఉండాల్సింది. చేయకుండా ఉండాల్సింది. That's- Yes, అప్పుడు మీరు చేయకుండా ఉండాల్సింది. yes. ఆమేన్. yes. ఏది చేయకుండా ఉండవలసింది? ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ ఉండకూడదు. ఆ. వారి ఆపద్దినమున నీవు సంతోషపడి ఉండకూడదు. ఆమేన్. బాధను చూడకూడదు, చూడ తగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారిలో తప్పించుకుని వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు తప్పిపోయిన వారినే ఈయన పట్టి ఈయన చెప్పేశారు. చంపేశారు. బాబిలోను రాజాకు చేతి తప్పించిపోవడం వల్లే ఈయన పట్టుబడి చెప్పేస్తారు. పట్టుకొని చంపేశారు. హల్లెలూయా. అలా అలా మీరు అలా ఉండకూడదు కదా. చేయాల్సింది కాదు కదా. చేయవలసింది కాదు కదా. ఆమేన్. చదవండి. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. యెహోవా దినమున అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును. ఆమేన్. అప్పుడు ఆయన చేశాడు కానీ ఇప్పుడు చేయబడాలి. నీవు చేసినవే నీ నెత్తి మీదకి వచ్చును. దేవుడు అన్ని ఆయన ఏమేం చేశారో మారులో కూర్చుని ఆయన చెప్పేశారు. హల్లెలూయా. ఆయన ఆస్తి తీసుకున్నారు. అన్ని దేవుడు రాస్తున్నారు. ఆమేన్. ఆమేన్. God saying that you would have not do that. నువ్వన్నీ అవన్నీ చేసావు, అవి చేయకుండా ఉండాల్సింది. ఉండాల్సింది కదా. బట్ చేసేశారు. కానీ నువ్వు చేసావు. హల్లెలూయా. Now is the time. కానీ ఇది సమయం ఇప్పుడు. What you did for నువ్వు Jacob, ఏదైతే యాకోబు సంతానానికి చేసావో I will do. నేను అదే నీకు చేస్తా. ఆమేన్. హల్లెలూయా. Whose character is this? ఇది ఎవరు క్యారెక్టర్? Edomai. ఎదోమీయుల క్యారెక్టర్. What character is this? ఏం క్యారెక్టర్ ఇది? Devil's character. దెయ్యం క్యారెక్టర్. What devil do? దెయ్యం ఏం చేస్తుంది? స్టార్టింగ్ లో చాలా మొదట్లో బాగా చాలా మంచిగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రేమగా మంచిగా ఉంటుంది. in Ezekiel ఏస్కేల్లో ఆ వాక్యం చదవండి. అక్కడ వచ్చింది కదా. ఆమేన్. అక్కడ నుంచే వచ్చింది. హల్లెలూయా. The day you was created, ఎప్పుడైతే నువ్వు సృష్టించబడ్డావో from that day నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఆమేన్. ఎంతో కాలం ఆయన యథార్థవంతంగా ఉన్నవాడు. చాలా కాలం యథార్థవంతుడిగా ఉన్నావు. One day కానీ ఒక రోజు Lucifer showed his color. లూసిఫర్ వాడి యొక్క రంగు చూపించింది. This is the character of David. అదే యొక్క దెయ్యం యొక్క గుణలక్షణం. ఆమేన్. He start with a good character, వాడు మంచి లక్షణంతో కనబడతాడు like మొదటగా. Judas, ఆ యొక్క యోధా వలె, హల్లెలూయా. like the Roman Catholic Church. రోమన్ కథలిక్ సంఘం వలె. ఆమేన్. చాలా మంచిగా They started a church. వాళ్ళు మొదటగా సంఘాన్ని They స్థాపించారు. also worship Jesus వాళ్ళు Christ. కూడా దేవుణ్ణి ఆరాధించారు. They also said we are Christians. వాళ్ళు క్రిస్టియన్స్ They also said we are Christians. క్రిస్టియన్స్ గా ఉన్నారు. ఆయన క్రిస్టియన్స్ గా పిలుచుకున్నారు. వాళ్ళు కూడా క్రిస్టియన్స్ గా పిలుచుకోవాలనుకున్నారు. ఆమేన్. They also said we are worshiping the same God. వాళ్ళు చెప్తారు మేము అదే దేవుని ఆరాధిస్తున్నాం అని చెప్తారు. ఆమేన్. But in 325, కానీ 325 సభలో, the Nicaea Council, నైసియా సభలో they shown their color. వాళ్ళ యొక్క అసలు రూపం వాళ్ళు చూపించారు. హల్లెలూయా. Starting మంచి చేశారు. స్టార్టింగ్ మంచిగానే కనబడ్డారు. The original Christians were Catholics, అసలు నిజమైన క్రైస్తవులు కథోలిక్కులు, not Roman Catholics. రోమన్ క్యాథలిక్లు కాదు, Catholics. కథోలిక్కులు. But one day, కానీ ఒక రోజు they become Roman Catholics. వాళ్ళు రోమిలతో కలిసి రోమన్ క్యాథలిక్ గా From that day మారారు. onwards, ఆ రోజు నుంచి they become the enemy of God. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, శత్రువులుగా దేవుడు ఉన్నారు. తోడే ఉన్నవాడు దేవునితో మొదలుగా ఉన్నవాళ్ళు దేవుడికి ఎదురు అయిపోయారు. దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా మారిపోయారు. Where this character comes from? అదే అదే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? లూసిఫర్ నుంచి. ఆమేన్. హల్లెలూయా. Let's we check ourselves. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. What kind of characters we have? మన లోపల ఏ క్యారెక్టర్ ఉంది? ఆమేన్. ఆమేన్. We have the same love what we had in the beginning with God, మొదటగా ఉన్న ప్రేమ మనం ఇప్పుడు కూడా కలిగి ఉన్నామా దేవునితో? yes, హల్లెలూయా. or we are changing? లేదా మన జీవితాలు మారాయా? ఆమేన్. హల్లెలూయా.
Should we all stand up? మనం అందరం లేచి నిలబడదాం. Evening we will continue. సాయంత్రం మనం దాన్ని కంటిన్యూ చేసుకుందాం. I call Satya brother to come and pray. హల్లెలూయా. అందరు తల ఉంచండి. ప్రేమ నమ్మకమైన దేవుడా, పరిశుద్ధుడైన నా ప్రభువా, నా గొర్రెలు నా స్వరం విను. నా ప్రభువా, అబ్రహాం నడుములో అనేక మంది ఉన్నారు, 2 జనాంగాలు ఉన్నాయి, ఇసుక రేణువులు, ఆకాశ నక్షత్రాలు. నా ప్రభువా, మీరు మాట్లాడేది ఆకాశ నక్షత్రాలతో. నా ప్రభు అయిన యేసు, ఇసుక రేణువులు ఏవి విన్నా నా ప్రభువా అది కేవలం నటనై ఉన్నది. నా ప్రభువా, ఒక రోజు ఆ విత్తనం మీద సూర్యకాంతి పడినప్పుడు దాని అసలు రంగు బయట పెడుతుంది. నా ప్రభువా, ఇస్కరియోతు యోధ ఎంత దగ్గరగా ఉన్నా నా ప్రభువా, నీ కార్యాలు ఎన్ని చేసినా ఒకరోజు తన రంగు బయట పెట్టే నా దేవుడు యేసు సమస్తం ఎరిగిన దేవుడు మీరు. మాలో మేము మంచిగా అనుకుంటాం కానీ మాలో ఉన్న చేదు వేర్లు మాకు తెలియదు. నా ప్రభువా, మాలో ఉన్న ప్రతి చేదు వేర్లు కాల్చివేయండి. జగత్ పునాది వేయబడక మునుపు మేము ఏమైతే ఉన్నామో ఇప్పుడు అదే అయి ఉన్నాము. ఇందులో ఏ మార్పు ఉండదు. నా ప్రభువా, అక్కడ ఉన్నాం కాబట్టి దేవుడు యేసు అక్కడ లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ మేము అక్కడ లేకపోతే మీరు మాతో మాట్లాడేవాడు కాదు. మేము నక్షత్రాలు కాకపోతే నా ప్రభువా మీ భాష మాకు అర్థమయ్యేది కాదు. అదే నిజం తండ్రి. మట్టి నుండి వచ్చేది మట్టిలోకి వెళ్తుంది, పై నుండి వచ్చేది పైకి వెళ్తుంది. నా దేవుడా, ఇక్కడ ఎవరు మట్టి నుండి వచ్చారో ఎవరు పై నుండి వచ్చారో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మాతో మాట్లాడారు. ఓ పరిశుద్ధ దేవుడా, మాలో ఏమన్నా లోపాలు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రభావ హృదయ రహస్యాలన్నీ మీకు తెలుసు. నా ప్రభావ మాకు మేము మంచిగా కనపడవచ్చు, కానీ మేమేమై ఉన్నాము ఈ వాక్యంతో పరిశోధించుకుంటాము. నా ప్రభువ, మేము మారుటికి ఇష్టపడుతున్నాము, మీ చేత కట్టబొట్టుకి ఇష్టపడుతున్నాము. మా కుమ్మరి వాడైన మీ చేతిలో నా ప్రభువ ఈ పాత్రలు పెట్టావు తండ్రి. నా ప్రభు మమ్మల్ని ఎలా మలుస్తారో ఆ మలిచే దేవుడు మీరే ఉన్నారు. నా ప్రభు అయిన యేసు, మేము నీతివంతులు కాదు, మేము కేవలం పాపులమే ఉన్నాం. మమ్మల్ని పిలిచింది మీ ప్రేమ, శాంతులు లేని మీ కృప. నా ప్రభు మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టింది మీ ప్రేమ. మీరే దేవుడని మాకు చెప్పింది మీరే, మిమ్మల్ని ఆరాధించేటట్టు చేసింది మీరే, మీ వర్తమానంలో మనం నిలవబెట్టింది మీరే. నా ప్రభు, మీరు వ్యర్థంగా ఏ పని చేయాలి. మీరు వ్యర్థంగా భూమిని నిరాకారంగా సృష్టించలేదు, అది నివాస యోగ్యంగానే సృష్టించారు. ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఒక సంఘం అయితే ఆ సంఘం నివాస యోగ్యం. దేవుడైన మీకు మీరే ఈ సంఘంలో నివాస యోగ్యంగా ఈ సంఘాన్ని తయారు చేశారు. నా ప్రభు, ఈ శరీరం మీ ఆలయం ఉన్నది, ఈ ఆలయాన్ని తయారు చేసి నిరాకారంగా నిరుపయోగంగా తయారు చేయలేదు. కానీ నా ప్రభువా, ఇది పాడైతే మమ్మల్ని పాడు చేస్తారని మీరే చెప్పారు. నా ప్రభువా, ఈ నివాస యోగ్యమైన ఈ శరీరాన్ని సరి చేయుటకు నా ప్రభువా, మా శరీరాన్ని, మా ప్రాణమును, మా ఆత్మను మీకు లోపరుస్తున్నాము. నా ప్రభువా, మాకు మేముగా ఏమి చేసుకోలేని వ్యక్తులు తండ్రి, మీరు కేవలం గొర్రెలమై ఉన్నాము. మా కాపరి ఎటు నడిపితే మేము అదే వెళ్తాము. మా పరిశుద్ధాత్మ కాపరిగా ఇక్కడ నిలబడి ఉండగా నా ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ కాపరి మమ్మల్ని రూపాంతర కోడికి నడిపితే అక్కడికి వెళ్తాము. ఒకవేళ మేము తప్పుడు విత్తనాలైతే నరకానికే వెళ్తాం. అది నిజమై ఉంటుంది, కానీ మేము నీ కృప నమ్ముతున్నాం. నీ కృప మాకు వాగ్దానం చేసింది. ఎర్రగా ఉన్న మీ పాపాల్ని హిమం వలె మోరుస్తానని, కెంపు వలె ఎర్రగా ఉన్న మీ పాపాలని గొర్రెబొచ్చు వలె మోరుస్తానని, మా వివాదాలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఆ కల్వరిలో
మీరు నిలబడి ఉన్నారు. మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. మా కొరకు రక్తాన్ని చిందించున్నారు. మా పాపాలను మొరుపు అని సముద్రంలో పడవేసి ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి పంపించి ఉన్నారు. జగన్ పునాది వేయబడక మునుపు మీరు మమ్మల్ని ఎలా ఎరిగి ఉన్నారో అలాగే మమ్మల్ని మార్చి ఉన్నారు. నా ప్రభువా, ఇందులో మా మంచి లేదు, మా నీతి లేదు, ఇది కేవలం మీ కృప. మీ కృపను మీరు నమ్మి ఇక్కడ నిలబడ్డారు. మా మంచిని నమ్ముకొని, మా భక్తిని నమ్ముకొని, ప్రార్థన నమ్ముకొని ఇక్కడ నిలబడలేదు. కేవలం ఆ పరిశుద్ధుడైన నా ప్రభు అయిన ప్రేమ గల ఆ కృపని నమ్ముకున్నాను. ఆ కృపనే నమ్మి నా ప్రభువా నేను ముందుకు సాగునట్లుగా నా ప్రభువా నా ఎడల కృప చూపించి నడిపించుకుని నా ప్రభువు నా రక్షకుడైన యేసు క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు